మీకేదో ప్రామిస్ చేశారు కాబట్టే అలయన్స్లో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ సపోర్ట్ అనౌన్స్ చేశారు. సో మీరు ఒక కాస్ట్కి చెందిన వాళ్ళు కాబట్టి ఈ అలయన్స్కి మీరు సపోర్ట్ చేశారు. మీరు నరేంద్ర మోడీ గారిని, ఎన్డీఏని వాళ్ళు మన రాష్ట్రానికి ఎంత చేయకపోయినా గత 5 ఏళ్లుగా ఫేవర్ చేస్తున్నారు. జయప్రకాష్ నారాయణ గారికి అసలు ఆంధ్రప్రదేశ్ బాగుపడటం అంటే ఇష్టమే. ప్లీజ్, ట్రూ ఆర్ ఫాల్స్? కేవలం డబ్బులు ఖర్చు పెడితే విద్య బాగుపడుతుందన్న భ్రమలో ఉంటే విద్య బాగుపడదు. ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్ తెలియని పంతులు ఇంగ్లీష్లో పాఠాలు చెప్తే ఇంగ్లీష్ మీద పడ్డం ఏంటి? ఎవరో ఒక నేను తెలంగాణ ఏర్పాటుకు నేను కారణం అని చెప్పాను, ఇంకా దేశ విభజనకు నేను కారణం అని చెప్పాలా. ఖచ్చితంగా సంక్షేమం అందాలి సామాన్యులకి, కష్టంలో ఉన్న వాళ్ళకి, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళకి. కానీ సంక్షేమమే పరిపాలన చాలా స్పష్టంగా నొక్కి ఒక్కానిస్తున్నారు. ఎందుకంటే ఏం చేయమని చెప్తున్నారు, ఇదే కరెక్ట్ అని చెప్తున్నారు. 2024-25 బడ్జెట్లో, ఎన్నికలకు ముందు బడ్జెట్ ఇంత పెద్ద దేశంలో 2 టర్మ్స్ అయిన తర్వాత ₹1 ఆయన అదనంగా మీరు రాయితీలు ప్రకటించలేదే. ₹1 మీరు సంక్షేమ అదనంగా ఇవ్వలేదు. ఇచ్చిన సంక్షేమం సమర్థంగా అమలు చేస్తానన్నారు తప్పితే ₹1 ప్రకటించలేదు నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో. ఎంత ధైర్యం కావాలి దానికి? ఇవాళ ఏమిటవుతుందంటే చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం అని చెప్పని మౌలికమైన విద్యను పక్కన పెట్టేసి దేశ ప్రయోజనాలని పూర్తిగా పక్కన పెట్టేసాయి. ప్రమాదంలో ఉన్నాం. క్యాండిడేట్ బట్టి చూస్తున్నారు. గవర్నమెంట్ తేరగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి, పని చేయకపోయినా పోషించాలి, మార్కెట్ లో 20,000 ఉంటే వాళ్ళకి 60,000 ఇవ్వాలి, పని చేయకపోయినా కూడా వాళ్ళని అలాగే కాపాడుకోవాలా, వాళ్ళ లంచాలు మింగినా కూడా సహించాలా. అంటే ఓటర్స్ ఎలా ఉన్నారంటే, నేను వైసీపీ ఓటర్ని, నేను టీడీపీ ఓటర్ని, నేను జనసేన ఓటర్ని, నేను న్యూట్రల్ ఓటర్. నువ్వు నీ ఓటర్గా నేను కోరుతున్నాను, నీ కోసం నువ్వు ఓటేసుకో, వాడి కోసం కాదు. హాయ్ ఎవ్రీవన్, హోప్ యూర్ డూయింగ్ వెల్. 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఒక డిఫైనింగ్ ఎలక్షన్స్గా అన్ని పొలిటికల్ పార్టీస్ భావిస్తున్నాయి. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ గాట్ ఆన్ ది రోడ్స్. ఒక మ్యాసివ్ సోషల్ మీడియా అండ్ ఆన్ ఫీల్డ్ క్యాంపెయిన్ చేస్తున్నారు అండ్ హ్యూజ్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ అండ్ ప్రామిసెస్ చేశారు. అలాగే అపోజిషన్ లెడ్ బై చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రామిస్ చేశారు టు న్యూట్రలైజ్ ద వెల్ఫేర్ స్కీమ్స్ ప్రామిస్ బై జగన్. పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హ్యాండ్స్ జాయిన్ అయ్యారు అండ్ వీళ్ళిద్దరూ బీజేపీతో పొత్తులో ఒక కాంక్రీట్ అలయన్స్ని ఫామ్ చేశారు. సో ద ఫైట్ ఈజ్ బిగ్ అండ్ ద ఫైట్ ఈజ్ రియల్. వీళ్ళకి, ఈ అలయన్స్కి రీసెంట్గా జయప్రకాష్ నారాయణ గారు కూడా సపోర్ట్ చేశారు. సార్ ఆర్గ్యుమెంట్ ఏంటి అండ్ ఎందుకు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు అనేది ఎక్స్టెన్సివ్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన బ్రీఫ్ చేశారు. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్, ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ ఎ హై అండ్ ఆల్సో విత్ ఎ క్విక్ ట్రూ ఆర్ ఫాల్స్. సార్ ఎలాబరేట్ ఆన్సర్స్ వద్దు. Hope you're doing well first. Oh, very well. Yes, and quick true or false కావాలి నాకు. I'll ask you 10 questions. అంటే భార్యను కొట్టడం మానేశారు అన్న ప్రశ్నలకి ట్రూ ఆర్ ఫాల్స్ ఉండదు. ఎనీథింగ్ అదర్ దెన్ దట్ ఐల్ బి హ్యాపీ టు ఆన్సర్. లేదు, ఆ క్వశ్చన్స్ అడిగాను. థ్యాంక్ఫుల్లీ ఐ డు నాట్ వాంట్ సోషల్ మీడియా వ్యూస్. సో ఫస్ట్, మీకేదో ప్రామిస్ చేశారు కాబట్టే అలయన్స్లో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ సపోర్ట్ అనౌన్స్ చేశారు. అబ్సల్యూట్ నాన్సెన్స్. ఫాల్స్. ఇన్నేళ్ళు నా జీవితం చూశాక ఇంకా ప్రశ్న రాకూడదు. సో మీరు ఒక కాస్ట్కి చెందిన వాళ్ళు కాబట్టి ఈ అలయన్స్కి మీరు సపోర్ట్ చేశారు. డిటో. ఎన్నో సందర్భాల్లో వీళ్ళందరినీ సపోర్ట్ చేశాను నేను కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్లో. ఎన్నో సందర్భాలు రాజశేఖర రెడ్డి గారిని గురించి ప్రస్తావించాను. ఎకనామిక్ గ్రోత్ వెల్ఫేర్ బ్యాలెన్స్ చేశారని చెప్పని. అక్కడ ఏం కాస్ట్ ఉంది? సో ఫాల్స్. మాట చెప్పాల్సిన అవసరం లేదు నాకు. లిటిల్ బినత్ మై డిగ్నిటీ ఈవెన్ టు హ్యావ్ టు. అండ్ వేరే పొలిటీషియన్స్ లాగానే జయప్రకాష్ నారాయణ గారు కూడా యూ టర్న్ తీసుకున్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేశారు, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారు. ట్రూ ఆర్ ఫాల్స్? ఐ నెవర్ స్టేట్ ద కోర్స్. సో దేర్ ఇస్ నో యూ టర్న్. స్ట్రేట్ ద కోర్స్. ఇప్పుడు ఒకటే కన్సిడర్. కాకపోతే ఏంటంటే దున్నపోతుందంటే దూడన గడ్డం అని తప్పితే ఏం చెప్తున్నారో వింటలా. నేను ఎప్పుడు హార్ష్గా మాట్లాడాను, వితౌట్ లాజిక్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా, ఫ్యాక్ట్స్ లేకుండా మాట్లాడను. కన్సిస్టెంట్గా చెప్తా ఉన్నాను. ఎకనామిక్ గ్రోత్ లేకుండా వెల్ఫేర్ ఒక్కటే చాలదు, వెల్ఫేర్ సమర్థంగా ఇస్తున్నారు కదా చాలదు అని చెప్పని. అప్పటికిప్పటికి నా స్టాండ్ అదే. నా స్టాండ్ మారలా. కానీ మన దేశంలో ఏంటంటే స్వాతి నాకు నచ్చింది అంటే కంప్లీట్గా స్వాతికి ఫేవరు, లేదు అంటే కంప్లీట్గా స్వాతికి వ్యతిరేకం తప్ప బ్యాలెన్స్డ్ అప్రిసియేషన్ లేదు. కాబట్టి కొంచెం మృదువుగా మాట్లాడి పరుషంగా మాట్లాడకుండా బూతులు తిట్టుకున్నాం అంటే అర్థం వాళ్ళు చేసినంత సమర్థిస్తున్నాం అని కాదు. సో ఫాల్స్. సో రీసెంట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి కెన్ వీ సే దట్ మీరు చంద్రబాబు నాయుడు గారికి మోర్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు దాని జగన్మోహన్ రెడ్డి?
ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీలు మార్చుకున్నారనుకోండి, ఆయన ఎకనామిక్ గ్రోత్కి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎకనామిక్ గ్రోత్కి బోర్డు ఇంపార్టెన్స్ ఇచ్చారు. వెల్ఫేర్ బ్రహ్మాండంగా చేశారు. రెండుని బ్యాలెన్స్ చేశారనుకోండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. అసలు యాక్చువల్గా దేశం ఎప్పుడు సేఫ్గా ఉంటుంది, దేశం కానీ రాష్ట్రం కానీ, రెండు మేజర్ పార్టీస్ కూడా ఎకనామిక్ గ్రోత్ అండ్ వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేస్తూ పాలసీలు డిఫరెన్స్ ఉంటాయి. మనం ఆ పరిస్థితులు లేవు. ఒక పక్షమే ఇప్పుడు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ దేర్ ఫర్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫిస్కల్ ప్రుడెన్స్, ఆర్థిక క్రమశిక్షణ కానీ, దీర్ఘకాల అభివృద్ధి కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ ఒక పక్షమే ఉన్నారు. రెండు పక్షం దానికి వాళ్ళ చర్యలన్నీ కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దట్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఇద్దరు ఆ మార్గాలు అంటే మనకు అసలు గొడవలేదు. ఫాల్స్. అండ్ మీరు నరేంద్ర మోడీ గారిని, ఎన్డీఏని వాళ్ళు మన రాష్ట్రానికి ఎంత చేయకపోయినా గత 5 ఏళ్లుగా ఫేవర్ చేస్తున్నారు. ట్రూ ఆర్ ఫాల్స్? ఆబ్వియస్లీ ఫాల్స్. స్వాతి, ఆంధ్రప్రదేశ్కి ఏ అధికారం లేకున్నా కూడా నాకు బహుశా నా వల్ల కలిగినవే ఇంకెవరి వల్ల జరగల. మొన్ననే 10,461 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ పుస్తకం ఇక్కడ ఉంది, ఆ డాక్యుమెంట్. కాబట్టి ఏమాత్రం కూడా రాజకీయం, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ తెలిసిన వాడు ఈ మాట అనరు. ఫాల్స్. జయప్రకాష్ నారాయణ గారికి అసలు ఆంధ్రప్రదేశ్ బాగుపడటం అంటే ఇష్టమే. ప్లీజ్, ట్రూ ఆర్ ఫాల్స్? ఓకే, ఐ టేక్ ఇట్ యాస్ ఫాల్స్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం మీరు ఈ డిసిషన్ తీసుకోవడానికి ట్రిగ్గరా? ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయడం తప్పని బహిరంగంగా చెప్పాను. అందున ఆ కేసులో ఇట్స్ నాట్ ఈవెన్ ఎ నార్మల్ కరప్షన్ కేసు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మరొకళ్ళు ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ చూడవచ్చు. ఇక్కడ అసలు ఇర్రెలవెంట్. ఒక గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ మీరు లీగల్లీ వ్యాలిడ్ డెసిషన్స్ కోసం అని చెప్పని ఎక్కడో కింది స్థాయిలో పొరపాటు జరుగుంటే దాన్ని ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని బాధ్యత చేయడం కంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. బట్ దట్ ఈస్ నథింగ్ టు విత్ దిస్. ఉదాహరణకి రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేస్తే నేను అపోజ్ చేశాను జాతీయ స్థాయిలో. ఐ పబ్లిక్లీ రోట్ అబౌట్ దట్ అండ్ ఐ సెడ్ ఇట్స్ రాంగ్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ రాహుల్ గాంధీ పొలిటికల్లీ. సో పొలిటికల్ పరిభాషలో పార్టీ ఓటర్స్ ఉంటారు, న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. జేపీ గారు కేవలం న్యూట్రల్స్లో, అందులోనూ ఎడ్యుకేటెడ్కి మాత్రమే అపీల్ చేస్తారు. ట్రూ ఆర్ ఫాల్స్? అది నాకు తెలియదు ఆనెస్ట్గా. నేను అనుకోవటం రాష్ట్రంలో ఒక 70-80% మందికి లోక్సత్తా లేకపోతే జేపీ ఏం మాట్లాడుతున్నారో కొంత అవగాహన ఉంది, కొంత నమ్మిక ఉంది. కానీ ఓట్లు లేవు. దట్స్ ఎ ఫ్యాక్ట్, ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే మన దేశంలో నమ్మకం, గౌరవం వేరు, ఓటు వేరు. కానీ నమ్మకం పనిచేస్తుంది. అందుకని కీలకమైన సందర్భాల్లో ఎవరి కోసం చూస్తున్నారు, ఎవరు చెప్పిన దానికోసం చూస్తున్నారు? ఈ నాయకులే ఏదన్నా సందర్భంలో వాళ్ళ వాదన నేను అంగీకరిస్తే ఎవరి మాటను వాళ్ళు ఉదాహరణ చూపెడుతున్నారు. తెలంగాణలో నేను కాళేశ్వరం తప్పు అని చెప్పంటే కేసీఆర్ గారు ఆంధ్రవాడు ఇక్కడికి మాట్లాడుతున్నాడు అన్నాడు. అదే ఇంకో సందర్భంలో కేసీఆర్ గారు స్టంట్ కరెక్ట్, జేపీ గారు కూడా ఈ మాట చెప్పారన్నాడు. కాబట్టి ఇవన్నీ సందర్భంలో వాడు, కానీ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఫైనల్ క్వశ్చన్. అందరూ జేపీ మాట వింటారు, జేపీ గారి మాటల్ని అప్రిషియేట్ కూడా చేస్తారు. బట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది మాత్రమే చేస్తారు. ట్రూ ఆర్ ఫాల్స్? అది కరెక్ట్, అది అలాగే ఉండాలి. ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా వినదగినవారు చెప్పినా తప్ప ఎవరు చెప్పారు కదా కళ్ళమూసి చేస్తే ఎట్లాగా? చెప్పేది వాస్తవం అయితే, చెప్పేది పనికొస్తే, చెప్పేదాని వల్ల మంచి జరుగుతుంది అనుకుంటే తప్పకుండా చేస్తారు. డెమోక్రసీ ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్. స్వాతి, ఒక్క రోజున డెమోక్రసీలో మన సొంత ప్రయోజనం అర్థమై ఓటు వేయం. ఇట్ టేక్స్ టైం. నేను చాలా ఆశావాదిని, అందరికీ తెలిసిన సంగతి. కాబట్టి ఉన్న కొద్దిగా డెమోక్రసీ కొన్ని విషయాల్లో నష్టపోతున్నా కూడా, వెనక్కి వెళ్తున్నా కూడా కొన్ని విషయాల్లో బాగుపడతాను. పీపుల్ ఆర్ గెట్టింగ్ వైజర్. కానీ ఇంకా టైం పడుతుంది. ఇంత పేద దేశంలో, విద్య లేని దేశంలో, అధికార కేంద్రీకరణ ఉన్న దేశంలో, జవాబుదారితనం ఉన్న దేశంలో డెమోక్రసీ అంటే ఏమిటి, మన మంచి ఏంటి అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి మనం మంచి చెప్పిన మాత్రం చేత వినరు. కానీ కాలక్రమేణా ఎలాగైతే కాళేశ్వరం గురించి 20 ఏళ్ల క్రితం నేను మాట్లాడితే ఎవరు పట్టించుకోవాలి. ఆనాడు నేను ఒక్కడనే కాళేశ్వరం మీద, అప్పుడు చేవళ్ళ ప్రాణిత అనేవాడు, నేను ఒక్కడనే గొంతు విప్పింది. ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేదు. ఎందుకంటే అయిపోయింది, నష్టం జరిగిపోయిన తర్వాత మాట్లాడడం ఎందుకు? కొన్ని సందర్భాల్లో మీరు నిజం చెప్పినా కూడా 20 ఏళ్ళు పడుతుంది అర్థం కావడానికి. మీరు ఆప్టిమిస్ట్ అన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మరి ఆప్టిమిస్టే ఫ్యూచరిస్టిక్గా చూడగలిగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తున్నారు? నేను రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నాను, ఎడ్యుకేషన్లో సబ్స్టాన్షియల్గా ఇన్వెస్ట్ చేశాను, అండ్ చాలా రిఫార్మ్స్కి ఓపెన్ అప్ చేశాను. ఎడ్యుకేషన్ లాంటి సెక్టర్లో అట్లీస్ట్ మీకు బాగా తెలుసు,
ఒక రిఫార్మ్ యొక్క అవుట్కమ్ కనపడాలంటే కనీసం 10 to 15 years పడుతుంది. మరి మీరు అప్పుడే అవుట్కమ్స్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి? ఆప్టిమిజం లేదా? చేసే రోడ్ మ్యాప్ సరిగ్గా ఉంటే డెస్టినేషన్ సరిగ్గా ఉంటుంది. దాని అర్థం కేవలం డబ్బులు ఖర్చు పెడితే విద్య బాగుపడుతుందన్న భ్రమలో ఉంటే విద్య బాగుపడదు. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను, విద్య ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం ఏ ప్రభుత్వం పెట్టినా కూడా సంకల్పాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ చేసే తీరు వల్ల ఫలితాలు రావు. ఇంగ్లీష్ మీద పడ్డం ఏంటి? తెలుగు మీద తెలియని పిల్లలకి, ఇంగ్లీష్ తెలియని పిల్లలకి, ఇంగ్లీష్ తెలియని పంతులు ఇంగ్లీష్లో పాఠాలు చెప్తే పాపం ప్రజల్లో కొంత ఆశ ఉంటుంది. సహజంగా ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుంటుంది, తప్పులేదు. దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళకి ఏమి విద్య అందకుండా, విషయం అర్థం కాకుండా ఇంగ్లీష్ చెప్తున్న భ్రమలో నడితే అది విద్యను బాగు చేయడం సంస్కరణ అవుతుంది. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్. అంచేత మీరు మంచి ఉద్దేశంతోనే చేయొచ్చు, కానీ మీరు చేసే పని ఏమిటి, వచ్చే ఫలితం ఏమిటి, దాని గురించి ఆలోచన లేకుండా ప్రతి కూడా ఏ ఆర్భాటంగా ప్రకటించినా కూడా బాగుంది అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. సో యూఆర్ స్పీకింగ్ ఆఫ్ సబ్స్టెన్స్ దాన్ జస్ట్ ద నారేటివ్. అబ్సల్యూట్లీ. సార్, ఇంకొక స్పెసిఫిక్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ పార్టీస్కి సపోర్ట్ అనౌన్స్ చేశారు. ఎవరైనా రివర్స్లో థ్యాంక్స్ చెప్పారా? ఎందుకు పబ్లిక్గా రాలేదు? అందరూ బహిరంగానే చెప్పారు. 3 పార్టీలు, అన్ని పార్టీల వాళ్ళు బహిరంగ వెంటనే సోషల్ మీడియా ఉంది కదా, ఇన్స్టెంట్గా చేశారు, నిమిషాల్లో చేశారు. ఓకే, గ్రేట్, షూర్. సో ఐ మైట్ హావ్ మిస్డ్ ఇట్. అయినా వారి కృతజ్ఞత కోసం నేను చేయట్లా. నా దృష్టిలో ఎన్నికలు పార్టీలను గురించి కాదు, అభ్యర్థులను గురించి. చాలామంది ఎన్నికలు ఎమ్మెల్యే పోటీ చేసే వాళ్ళని గురించి పార్టీలను గుర్చుకుంటారు. కాదు, ఎన్నికలు ప్రజలను గురించి. ఎన్నికలు ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుంది అన్న గురించి, ఎవరు గెలుస్తాడని దాని గురించి కానే కాదు. కాబట్టి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చంద్రబాబు నాయుడు గారి కోసమో, నరేంద్ర మోదీ గారి కోసమో, మరి పవన్ కళ్యాణ్ గారి కోసమో చేయలే. ఈ దేశంలో మన అంచనా, దానికి కారణాలు చెప్తాను. ఎప్పుడు కారణం చెప్పకుండా, వాస్తవాలు ప్రకటించకుండా, నాకు అర్థమైన వాస్తవాలు విశ్లేషణ చేయకుండా, హేతుబద్ధమైన వాదన చేయకుండా ఏ మాట చెప్పను. ఏ మాట అసలు ముందు ఆలోచించను. మనసా వాచా కర్మ అంటావే, చేతన మేరకు పాటించే మనుషులకి వ్యక్తులు అనవసరం. కాబట్టి ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు కాదు ముఖ్యం. ఇక్కడ ఇది వారి నుంచి కృతజ్ఞతలు అక్కర్లేదు. అయినా వారందరూ మంచి మనసుతో ధన్యవాదాలు తెలిపారు. సార్, నేను ఇందాక ఇచ్చిన చాలా ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ నా నోటి నుండి వచ్చినవి కాదు. నాకు అర్థం. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చిన ఫ్యూ అవర్స్లో వచ్చిన సోషల్ మీడియా వీడియోస్ యొక్క థంబ్నెయిల్స్. నాకు అర్థం. సో అలాంటి థంబ్నెయిల్స్కి అండ్ అలాంటి కౌంటర్ రెస్పాన్స్కి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా? అండ్ వాట్ ఈజ్ యూర్ రెస్పాన్స్? ఎందుకంటే యూజువల్లీ జయప్రకాష్ నారాయణ గారిని అటాక్ చేసినా ఎలా అటాక్ చేస్తారంటే, అరే జేపీ గారు మేము ఇది ఎక్స్పెక్ట్ చేసామే, ఆయన ఇది మాట్లాడారే, మన వ్యూకి డిఫరెంట్గా మాట్లాడారే అని చెప్పి మీ మీద అటాక్, మీ పాయింట్ మీద అటాక్ ఉంటుంది కానీ మీ మీద పర్సనల్గా అటాక్ రాదు. బట్ దిస్ ఈజ్ అనదర్ లెవెల్ ఆఫ్ పర్సనల్ అటాక్. వర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్? నేను అప్పుడు ఆనాడే చెప్పాను. నేను అవును, రేపటి నుంచి మీ మీ దగ్గర వాదన లేనప్పుడు, నువ్వు ఫలానా కులంలో పుట్టావు, లేకపోతే ఫలానా ఊళ్ళో పుట్టావు, ఇవి మనకు తప్పదు కదా. పుట్టిన ప్రతి ఒక్కడికి ఏదో ఒక ఊరు, తల్లిదండ్రులు, నేపథ్యం ఉంటుంది. మనకి ఇష్టం ఉన్న లేకపోయినా కూడా మీకు అంటగడతారు. అంటే వాదనలో పసలేనప్పుడు ఇవన్నీ వస్తాయి. వాదనలో పసనట్టయితే వాస్తవాలు, తర్కం వస్తుంది. అది లేనప్పుడు కులము, వర్గము, మరొకటి వ్యక్తిగతం వస్తాయి. నేను ఊహించాను, నేను పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు అదృష్టం కొద్దీ నేను టీవీ చూడను, సోషల్ మీడియా పట్టించుకోను. ఆనాడే చెప్పాను, నేను పట్టించుకోనని చెప్పాను. అంచేత అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తుంటే కొన్ని వెంటనే తప్ప ఎవరో ఒక నేను తెలంగాణ ఏర్పాటుకు నేను కారణం అని చెప్పాను, ఇంకా దేశ విభజనకు నేను కారణం అని చెప్పాలా. అంచేత కొన్ని హాస్యాస్పదమైన ఉంటాయి, రకరకాల మాటలు ఉంటాయి. దీని గురించి పెద్ద మనం అనవసరంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. షూర్ సార్. ఇప్పుడు స్పెసిఫిక్గా మనం నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటే, మీతో పాటు విజువలైజ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 5 years. దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. సో మనకి సెంటర్లో ఒక పార్టీ ఉంది విచ్ మన డ్రీమ్స్ని, యాస్పిరేషన్స్ని బీజేపీ షేర్ చేసుకుంటుందా లేదా అని డౌట్ వచ్చేలాగా గత 5 సంవత్సరాల నుండి బిహేవ్ చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి వీలైనంత అప్పులు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ FRBM బడ్జెట్ లిమిట్స్ని దాటుతున్నా కూడా ఫండ్స్ సెంటర్ సహకారంతో వస్తూనే ఉండటం కానివ్వండి, లేదా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఒకంతవరకు కేసు కంక్లూడ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో ఎటువంటి అవుట్కమ్ లేకపోయినా సిబిఐ మరి ఫోర్స్గా యాక్ట్ చేయకపోవటం కానివ్వండి, లేదా నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో కేవలం 4.2 lakh crore డెట్ ఉంది అంటం కానివ్వండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు
53 days పాటు సెంటర్ నుండి ఎటువంటి పబ్లిక్ రెస్పాన్స్ లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ నిజంగా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ పట్ల సీరియస్నెస్ ఉందా అనిపించేలాగా వాళ్ళ బిహేవియర్ ఉంది. మరి మీరెందుకు ఆ పార్టీని బిలీవ్ చేస్తున్నారు? వాళ్ళు మన డ్రీమ్స్ని షేర్ చేసుకుంటారని మీకు హోప్ ఏంటి? స్వాతి, ఎవరో ఏదో చేస్తారనుకోవడం చాలా పొరపాటు. మనం కాపాడుకోవాలి. తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలను కాపాడుకోవాలి, కానీ ఢిల్లీ నుంచో అమెరికా నుంచో కాపాడడం అనేది ఉండదు. ఒకటి, మన ఫెడరల్ వ్యవస్థలో ఎవరికి అన్యాయం జరగదు, అతిగా ఫేవరెటిజం ఉండదు. మీకు ఇష్టం లేకపోయినా కూడా దెర్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్. ఫైనాన్స్ కమిషన్ ఉన్నది, కొన్ని నామ్స్ బేస్డ్ రిసోర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. మీకు రూల్ ఆఫ్ లా చెప్పారు, లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా, ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్ ప్రధానంగా అత్యధికంగాను. ఈ నేపథ్యంలో ముందు మనం ఏంటంటే, ఇంకా మనకి రాచరిక స్వభావము, ఒక పెద్ద ఎంపైర్ ఉన్నది. ఢిల్లీలో ఎంపైర్ ఏదన్నా చేయగలరు అనుకుంటున్నాం. అందులో మోదీ గారికి కొంచెం ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కాబట్టి ఆయన తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది అనుకుంటే ఏం లేదు. ఇవాళ దేశంలో నిజమైన అధికారం అన్నది రాష్ట్రాల ముఖ్యమంత్రులకి. సర్వాధికారం అంటే రాష్ట్ర భవిష్యత్తుని పూర్తిగా శాసించే అధికారం రాష్ట్రాలకు వచ్చింది. పూర్వం లేదు. మన బంగారం మంచిదైతే గొడవ ఎంత ఎందుకుంటుంది అసలు? కొన్ని పొరపాటు జరిగినాయంటే మనలో విజ్ఞత లేకపోవడం చేత. ఉదాహరణకు రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో నేనేం చేశాను, ఎలాగ అంతా సర్వీతాను, దానిలోకి వెళ్ళాను నేను. కానీ ఒక దశలో తెలంగాణ ఏర్పాటు అనివార్యమైన తర్వాత నేను బహిరంగ ప్రకటించాను. ఇవాళ ప్రజల్లో ఇంత ఆకాంక్షలు పెరిగాక, అన్ని పార్టీలు రాజకీయం ఆడి గందరగోళం సృష్టించాక రాష్ట్ర విభజన అనివార్యం. ఇప్పుడు సామరస్యంగా మరి హైదరాబాద్ను కోల్పోతున్న ఆంధ్రప్రదేశ్ నష్టం జరగకుండా మనం ఒక పద్ధతి ఏర్పాటు చేసుకుందాం అని కలిసండి అని చెప్పంటే డ్రామాలు ఆడారు పార్టీలు వాళ్ళంతా కూడా. ఆనాడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని చెప్పని వాదించి అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటన చేసి అమెండ్మెంట్స్ ప్రతిపాదించి జాతీయ స్థాయిలో వాళ్ళతో సంప్రదించి ఆ మార్పులు తీసుకొచ్చిన వాడిని. అది అవగానే ఆ రోజు సాయంత్రం జయరాం రమేష్ నాకు ఫోన్ చేశారు. చెప్పి ఇప్పటిదాకా మేము ఏదో నిర్ణయం చేసాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పాను. ఏమన్నా వచ్చినాయంటే తర్వాత ప్రధానంగా దాని ప్రతిపాదికన వచ్చినాయి. ఇప్పుడు రోడ్ మ్యాప్ ఉందంటారా సెంటర్కి? జాతీయ స్థాయి ఇప్పుడు దెర్ ఈజ్ అ లా. మనకి పార్లమెంట్లో ఇచ్చిన కమిట్మెంట్స్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ చట్టంలో చేసినవి కానీ ఉన్నాయి. దాని ప్రాతిపదికన నేను ఒక కమిటీ ఏర్పాటు చేశాను. దానిలో జాతీయ స్థాయి నిపుణులతో ఏర్పాటు చేశాను. తెలుగు వాళ్ళే కాకుండా ప్రామాణికంగా తయారు చేసిన దాని ప్రాతిపదికనే 10,441 కోట్ల రూపాయలు 2014-15 ఒక్క సంవత్సరం రెవెన్యూ గ్యాప్ అదనంగా ఇచ్చిన డబ్బది, మిగతాయి కాకుండా. కాబట్టి మనం ఒడుపుగా సాధించుకోవాలి తప్ప ఇది పార్టీల వ్యవహారంగా భావించకూడదు. రెండోది, జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉంటుంది కదా. ఒక రకమైన రాజకీయం మన పార్టీ ఎదగాలి, అక్కడ అని అంచనా వేసుకుంటారు, అది పక్కన పెట్టేయండి. రెండోది, జాతీయ స్థాయిలో మనకి ఇబ్బందులు లేకుండా ఉండాలి పార్లమెంట్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి ఏమిటి? ఇప్పటిదాకా రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఏ పార్టీ నెగ్గినా ప్రధాన పార్టీలు మేము మీ పక్కనే అని చెప్తున్నారు ఆయనకి. అలాంటప్పుడు ఆయన ఎవరిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? కేవలం తమ రాజకీయ లబ్ధి చూసుకున్నట్టయితే మీరు ఆయాచితంగా మేము మద్దతు ఇస్తామని చెప్పంటే దూరం చేసుకోవాల్సిన అవసరమే ఉంది. అంచేత మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి, కానీ ఢిల్లీ వచ్చినట్టు కాపాడాలని ప్రతిరోజు కోరుకోవటం మన బలహీనతకి దర్శనం. కానీ అసలు ఎటువంటి ఫుట్ హోల్డ్ లేని, క్యాడర్ లేని గత 5 సంవత్సరాలుగా సబ్స్టాన్షియల్గా పార్టీ ఆర్గనైజేషన్ కానివ్వండి, అవుట్ రీచ్ కానీ ఏమీ చేసుకోలేకపోయింది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో. అండ్ దే బ్యాక్డ్ సో మెనీ సీట్స్ బికాస్ ఆఫ్ అలయన్స్. మనల్ని ఏదో వచ్చి ఆర్మ్ ట్విస్ట్ చేసి ఒక హై హ్యాండెడ్గా, అండ్ మీరు అన్నట్టు మీరు కూడా మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలక్షన్స్ ఫ్రీగా ఫెయిర్గా జరగాలి, నాకు భయంగా ఉంది ఎలక్షన్స్ ఎంత ఫెయిర్గా జరుగుతాయో అన్నారు. నాకు భయం లేదు, కానీ చాలా మంది భయాన్ని వ్యక్తపరుస్తున్నారు. నేను పూర్తిగా నమ్ముతున్నాను, ఎందుకంటే ఇప్పటికి ఇంకా మన ఎన్నికల వ్యవస్థ అంత దిగదారలేదు. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ జరుగుతాయి. ధైర్యంగా ఓటేయండి, భయపడిపోకండి, అపనమ్మకం పెట్టుకోపోకుండా నేను గట్టిగా వాదిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు మీద నమ్మకం పోతే దేశం ప్రమాదంలో పడుతుంది. బట్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో అసలు ఎలక్షన్స్ ఎంత సేఫ్గా ఇండిపెండెంట్గా జరుగుతాయి, అందుకని మాకు సెంటర్ సపోర్ట్ ఇంకా అవసరం అన్నది ఎక్స్ప్రెస్ చేశారు. మరి అసలు ఈ కంటెక్స్ట్లో ఐ యామ్ ద మెస్సయ్య, ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ, అందుకోసం నేను వచ్చాను, నేను కొంచెం భయపెట్టాను, నేనేమీ చేయలేదు, మిమ్మల్ని కొట్టుకొని ఇచ్చాను, ఇన్ ద ఎండ్ ఐఎమ్ ద విన్నర్, ఐఎమ్ ద ప్రొటెక్టర్ అన్న దీనిలో బీజేపీ వచ్చి అల్టిమేట్గా తనకు అసలు ఏమీ లేని చోట బెనిఫిట్ పొంది మన రాష్ట్రాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది అన్న ఒక ఫీలింగ్ పబ్లిక్లో ఉంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తన పార్టీ ఎదుగుదల కోసం చూస్తుంది. అందులో బీజేపీ దానిలో ఫస్ట్. ఎందుకంటే ఒక 70-80 ఏళ్ల పాటు
ఒక మాతృ సంస్థగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ ఒక పార్టీగా కావచ్చు, గతంలో జనసంఘ పార్టీగా కావచ్చు, ఎన్నికల్లో ఓట్లున్నా లేకపోయినా, డిపాజిట్ దక్కినా దక్కకపోయినా, ఒక్క సీట్ వచ్చినా రాకపోయినా, కేరళ లాంటి రాష్ట్రం దగ్గర నుంచి ఏపీ లాంటి రాష్ట్రం దాకా వాళ్ళు నిరంతరం పోరాటం చేశారు, చేస్తూనే ఉన్నారు. కేరళలో ఉదాహరణకి 60-70 ఏళ్ళు పోరాడితే ఒక్క రాజగోపాలను ఒక్కసారి ఎన్నికయ్యాడు ఎమ్మెల్యేగా, అంతే. అయినా వాళ్ళు ఎన్నికల్లో అప్పుడు పోరాడుతున్నారు, ఇప్పుడు పోరాడుతున్నారు. మంచికో చెడుకో వాళ్ళకి ఒక లక్ష్యం ఉన్నది, ఒక విధానం ఉన్నది. కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చూసుకుంటారని చెప్పి మీరు వాళ్ళని తిట్టిపోస్తే లాభం లేదు. మీరంటే నేను చెప్పేది మీ స్వాతి అని కాదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ మీ రాజకీయ ప్రజలను కాపాడేటువంటి సత్తా మీకుందా లేదా? మీ చేతుల్లో ఉంటుంది, ఎవరినో అనొద్దు. కానీ రీసెంట్గా మనకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం కూడా ఫిజికల్ ఫెడరలిజం అంటే సెంటర్ నుండి స్టేట్కి వచ్చే డెవల్యూషన్ సబ్స్టాన్షియల్గా తగ్గిపోతున్నాయి. అంటే 15th లేటెస్ట్ 17th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ కూడా మేము ఫాలో అవుతామని చెప్పి సీతారామన్ అంటున్నారు. కానీ ఎంత షేరబుల్ పర్సంటేజ్ ఉంది అనే దాన్ని సెంటర్ ఎక్కువ కట్ చేసేస్తుంది. ఇప్పుడు లెట్ మీ స్టేట్ ఫ్యాక్ట్స్. ఈ సంవత్సరం నడుస్తున్న సంవత్సరం 2024లో ఉన్నప్పుడు 24-25 సంవత్సరంలో మన ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. 42 లక్షల కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం. నా నోటి నుంచి కేంద్రం అన్న మాట రాదు కాబట్టి కొంచెం చాదస్తమైన ఒకటి ఫెడరల్ ప్రభుత్వం, లేకపోతే యూనియన్ ప్రభుత్వం, జాతీయ స్థాయి ప్రభుత్వం. నాకు ఇంకో మాట ఉంటుంది, ఎందుకంటే నేను అంత బలంగా నమ్మేవాడిని అధికార వికేంద్రీకరణ గురించి. 42 లక్షల కోట్ల రూపాయలు. దానిలో ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థం కావాలి, 22,74,000 కోట్ల రూపాయల రాష్ట్రాలకు వస్తున్నది. 42 లక్షల కోట్ల రూపాయల్లో 22,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వస్తున్నది. 55% దాదాపు. మనం ఏంటంటే మన దేశంలో నేను జిల్లాలో ఉంటే మాకు రాష్ట్రం ఇవ్వట్లేదు, మండలం ఉంటే మాకు జిల్లా ఇవ్వటం లేదు, లేకపోతే మరొకటి, కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు. మన ఊరికే కొన్ని కోళ్ళ మీద మనకి చేసి లోకల్ పేట్రియట్ చూపెట్టి అలవాటు అయిపోయింది. కానీ దేర్ ఇస్ ఎ కంట్రీ, దేర్ ఆర్ లిమిటేషన్స్ ఆర్థికంగా. 22,70,000 ప్రపంచంలో ఒక్క చైనా తప్ప, చైనాలో ఇంకా ఎక్కువ వెళ్తుంది. చైనాలో 15-20% మొత్తం దేశంలో ఖర్చులో జాతీయ స్థాయి ప్రభుత్వం పెట్టే ఖర్చు. చైనా మనకంటే అధికార వికేంద్రీకరణ ఉంది. అందుకని ఈ మాట ఎప్పుడు చెప్తుంటాను, మనకు ప్రజాస్వామ్యం ఉంది, ఓటు ఉందని మిరిచిపోతున్నాం, కానీ కొన్ని విషయాల్లో చైనా మనకంటే ప్రజాస్వామ్యమైన దేశం అని. ఈ మాట అనేవాడు దాదాపు ఎవరు ఉంటారు మళ్ళీ ఈ దేశం, ఎందుకంటే మనందరికీ కొన్ని స్టాండర్డ్ మాటలు అలవాటు అయిపోయినాయి ఈ దేశంలో. ఈ 20,74,000 కోట్లు పోగా జాతీయ స్థాయిలో మిగతా ప్రభుత్వం ఖర్చులు ఏమిటి? 11,91,000 కోట్ల రూపాయలు అప్పుల మీద వడ్డీలు. మరి అంత హ్యూజ్ డెట్ ఇప్పుడు సెంటర్ చేసింది అందరికీ ఉంది. లేదు అంటే మీరే వస్తాను, ఇష్యూ మనం మిక్స్ అయిపోతుంది. ఒక 7,68,000 కోట్ల రూపాయలు జతపరిచారు. నేను ఒక్క లీటర్ పెట్రోల్ గురించి మాట్లాడలేదు, నేను ఒక్క ఎరువుల సబ్సిడీ కానీ, లేకపోతే రైతులకు ఇచ్చే డబ్బులు కానీ, లేకపోతే మన ఆయుష్మాన్ భారత్ కానీ, మరి ఫుడ్ సబ్సిడీ కానీ మాట్లాడలేదు. ఇవేమీ లేకుండానే డబ్బులు అయిపోయినాయి. అంచేత మనకేదో ఢిల్లీలో అక్కడ బ్రహ్మాండమైన ధాన్యాగారం ఉంది, మీరు ప్రధానమంత్రి తెచ్చేస్తారని, నేను ప్రధానమంత్రిని కూడా ఇంతకంటే ఏం చేయలేము డబ్బుల విషయంలో. కాబట్టి విధానాలు మనం చేయొచ్చు. దీన్ని ఉన్నత పరిస్థితుల్లో గత 10 ఏళ్లుగా మీరు చూసినట్టయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించి రికార్డు స్థాయిలో వాళ్ళ పెట్టుబడులు జాతీయ స్థాయి నుంచి వస్తున్నాయి. 18 లక్షల కోట్ల రూపాయల పైచులకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా పొదుపుగా. క్లియర్గా మీకు ఎవిడెన్స్ కనిపిస్తుంది, ఏం జరుగుతుందని చెప్పాను. ఈ సంవత్సరం 12,500 కిలోమీటర్ల నేషనల్ హైవే ఒక్క సంవత్సరం వచ్చింది. మొత్తం దేశంలో ఇప్పటిదాకా నేషనల్ హైవేస్ ఉన్నది 90,000 కిలోమీటర్లు. కాబట్టి మనం 90,000 పైన ఇంకొక ఈ 5 ఏళ్లలో 50,000 కిలోమీటర్లు దాటింది. చెప్పాను కదా, మన బంగారం మంచిదైతే మనకు ఎలా సాధించుకోవాలో తెలిస్తే, నేను అట్లాగా అధికారం లేకుండా ఒక్క శాసనసభ్యుడు లేకుండా నేను ఎవరిని పోయి కలవనుకోగలరా? ఎందుకు 10,000 సంబంధం లేదంటారు. దేశం మొత్తానికి ఇదే గొడవ ఉంది కదా. మరి కర్ణాటక ఎలా సాధించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? గతంలో కర్ణాటక సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా నేషనల్ హైవేస్ బోర్డు సాధించుకుంది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రత్యక్షంగా వైరుధ్యం ఉంది కదా కాంగ్రెస్కి బీజేపీకి. మీ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం కోసం మీకు ఏం చేయాలో తెలియక మీరు తన్నుకుంటుంటే, మీ కులాల వర్గాలుగా, మీ పార్టీల కారణంగా, మీ వర్గపోరు కారణంగా, శత్రు రాజ్యాల భావం కారణంగా మీరు తన్నుకుని వాడిని ఉండటం ఎందుకు? ఇప్పుడు 2 ప్రశ్నలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అది ఎందుకు చేయలేకపోయారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అది చేయగలరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు?
చేయాలని కోరుకుంటున్నాము. దీన్ని ఏంటంటే కొంచెం రాష్ట్రం అంటే మమకారం కావాలి. నా రాష్ట్రం ఆర్థికంగా పెరగాలి, నాకు పెట్టుబడులు రావాలి, నా రాష్ట్రంలో జాబ్ క్రియేషన్ కావాలి, వెల్త్ క్రియేట్ కావాలి, ఆదాయాలు పెరగాలని చెప్పి తప్పన ఉండాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గత చరిత్ర దాన్ని రుజువు చేస్తుంది. మీరు ఎవిడెన్స్ ఆఫ్ దట్. ఆయన నేను విమర్శించేంత బహుశా ఇంకెవరు రాజకీయ ప్రత్యర్థులను వదిలేస్తే. అంటే ఆయన స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇస్తారా? చంద్రబాబు గారికి ఇప్పుడు కమిట్మెంట్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన సాధించిన అభివృద్ధి కావచ్చు, చాలా కష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, అవసాన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ పోయిన తర్వాత 5 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు నేను గమనించాను, ఎక్కడ ఏ జిల్లాలో కూడా మీకు మౌలిక సదుపాయాలు లోటు లేకుండా చేశారు. కష్టకాలంలో, డబ్బులు లేని కాలంలో ఆనాడే ఫ్రీ డయాగ్నోస్టిక్స్ తీసుకొచ్చారు. మీకు సకాలంలో డబ్బులు ఢిల్లీ నుంచి అందకపోయినా కూడా పోలవరం మొదట్లో ఆలస్యం చేస్తే నేను విమర్శించాను. తర్వాత శరవేగంగా సమర్థంగా పోలవరం ప్రాజెక్టును చేస్తున్నారు. ఇంకో 6 నెలలు అయిపోతున్న స్థాయిలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు దాకా అతి లేకుండా పోయింది. కాబట్టి ఏం చేశారు అంటే కన్వర్జెన్స్. డబ్బుని వృధా పోనీయకుండా పొడుపుగా జాతీయ స్థాయి నుంచి వచ్చే తీసుకుంటూ అదే సమయంలో కన్వర్జెన్స్. మనం చాలా డబ్బులు ప్రభుత్వంలో ఏంటంటే జాతీయ స్థాయి కూడా అదే. మోదీ గారి గొప్పతనం అదే. మోదీ గారి కానీ లేకపోతే మన రోడ్స్ మంత్రి జాతీయ స్థాయిలో గడ్కరీ కానీ కన్వర్జెన్స్, ఎకనామిక్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఏ కంపెనీ నుండి పోవడం అర్థమవుతుంది. డబ్బు ఎంత ఉన్నదానికంటే డబ్బుని ఎలా మేనేజ్ చేశారన్నది చాలా ముఖ్యం. అది గతంలో చూపెట్టారు వాళ్ళు. ఎటువంటి డూప్లికేషన్ లేకుండా. సో చంద్రబాబు నాయుడు గారు అది చేశారు కాబట్టి అది మళ్ళీ చేయగలరు చేస్తున్నారు. ఇక్కడ చేయటం లేదు కనిపిస్తుంది. ఈ రెండే నాకు దృష్టాంతాలు ఇదే కదా. కరెక్ట్. పోనీ కనీసం చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడేమన్నా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమంటే గతంలో పొరపాట్లు జరుగుతున్నాయి, ఇక నుంచి ఈ పని చేస్తామని చెప్పారా? పోనీ ఏమన్నా మీ ఏజెండా ఇచ్చారా? మాకేమన్నా బటన్ నొక్కుతామని ఏజెండా తప్ప ఖచ్చితంగా సంక్షేమం అందాలి సామాన్యులకి, కష్టంలో ఉన్న వాళ్ళకి, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళకి. కానీ సంక్షేమమే పరిపాలన చాలా స్పష్టంగా నొక్కి ఒక్కానిస్తున్నారు. ఎందుకంటే ఏం చేయమని చెప్తున్నారు. ఇదే కరెక్ట్ అని చెప్తున్నారు. మహాత్మా గాంధీ ఏం చెప్పారు? మారుమూల పూరి గుడిసెలో ఉన్నటువంటి భేదవాడిని చూడు అని, వాడికి సాయం చేయని ఆగిపోలే ఆయన. సాయం చేయనరని, నువ్వు చేసే పని వల్ల అతడు తన కాళ్ళ మీద తాను నిలబడగలిగితే, అతడికి తన జీవితం మీద అధికారం పెరిగితే, ఇఫ్ హీ హాజ్ అ గ్రేటర్ మెజర్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ హిస్ లైఫ్, దెన్ దట్ ఈస్ వర్త్ డూయింగ్. అదర్వైజ్ చేయొద్దు అన్నాడు ఆయన. మన గాంధీ గురించి రోజు మాట్లాడుతున్నాం. నాయుడు గారు అనౌన్స్ చేసిన మేనిఫెస్టోలో ఏవన్నా పాలసీస్ దీన్ని ఎనేబుల్ చేస్తాయని మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది? అంటే మీరు డిసిషన్ తీసుకోవడానికి మీకు వెనకాల కొన్ని ఆర్థిక ప్రగతి వరకు నాకు నమ్మకం ఉన్నది చేస్తారని. కానీ ఈ కాంపిటేటివ్ పాపులిజంలో ఎన్నికల్లో ఏమవుతుందన్న భయం కొద్దీ రాజకీయం జోన్మన్న పోరాటంగా పారిన నేపథ్యంలో ఇటీవల అధికారంలో ఉన్న పార్టీ ఎంత గట్టిగా మేము ఇస్తామని చెప్తున్నారో, ప్రతిపక్షంలో ఇప్పుడు అధికారం కోసం పోరాడుతున్న కూటమి కూడా అంతకంటే గట్టిగా మేము ఇంకా ఇస్తామన్న దానికి వెళ్తున్నారు. అది మంచి ధోరణి కాదు. అది ఏ పార్టీ అయినా కూడా, అది జాతీయ స్థాయిలో బీజేపీ చేయొచ్చు, ఇక్కడ ఎన్డీఏ చేయొచ్చు, మరో పార్టీ చేయొచ్చు. అది సరైనది కాదు. ఖచ్చితంగా దాన్ని సవరించుకోవాలి. సో మీరు దాన్ని ప్రశ్నించడానికి రెడీగా ఉంటారా? రెడీ. నేను దానిలో అనుమానం ఏం లేదు. సో ఇప్పుడు మీకు అలయన్స్ లో డీల్ ఏంటి? అంటే డీల్ అంటే నా ఉద్దేశం జీరో డీల్. ఐ డిడ్ నాట్ ఈవెన్ హావ్ పార్టిసిపేషన్ ఏంటి? నేను ఇంతవరకు కన్సల్ట్ కూడా చేయలేవాడిని. మీరు సలహాలు ఇస్తూ ఉంటారా? అడ్వైస్ చేస్తారా? సలహాలు అడగకుండా ఇస్తున్నా కదా రోజును. కాబట్టి అలయన్స్ పార్ట్నర్ గా టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటాయి కదా. ఏం అసలు అలాంటి ప్రస్తావన కానీ చర్చ కానీ జరగలేదు. నేను ట్రాన్సాక్షనల్ పర్సన్ కాదు. నేను ఈ దేశానికి ఏది మంచిదో నమ్మితే దానికోసం వెళ్ళిపోవటం అంతే, ఇంకో వేరేది లేదు. దానికి నేను చెప్పుకోక్కర్లేదు. ఇన్నేళ్ల తర్వాత ఒక 50 ఏళ్ళు నేను ఈ దేశం కోసమే నా జీవితాన్ని వెచ్చించాను. గత 28 ఏళ్ళుగా నేను గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చాక ఈ దేశం కోసం ఏం చేశాను, ఎలా చేశాను అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి నేను చెప్పుకోవడం కూడా ఇట్స్ నాట్ రైట్. షూర్ సార్. సో ఇప్పుడు సెంటర్లో కమిట్మెంట్ ఉంది, సెంటర్ ఆఫ్ ద యూనియన్లో కమిట్మెంట్ ఉంది, యూనియన్ గవర్నమెంట్లో ఆ కమిట్మెంట్ ఉంది. అది తెచ్చుకోవాల్సింది స్టేట్ గవర్నమెంట్లో ఉంటే చాలు. అది ఉండే లీడర్ మనకి రావచ్చు కాబట్టి ఆ లీడర్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనేది మీ స్టాండ్. అదొక పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే, ఫైన్ సెంటర్ ఇవ్వచ్చు, బట్ అసలు మన దగ్గర డబ్బులు ఉన్నాయా చేయడానికి? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే గతంలో చేసిన పాపాలనేది మన వెన్నాడుతూ ఉంటుంది. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా ఒక స్థాయికి మించి అప్పులు చేస్తే గోతులోకి వెళ్తే గోతు నుంచి బయటపడడం కష్టం. కానీ మనకు దేశం మొత్తానికి వర్తిస్తుందని చెప్పేది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా వర్తిస్తుంది. తీర ప్రాంత రాష్ట్రం. ప్రభుత్వాలు ఎంత గందరగోళంగా అధ్వాన్నంగా ప్రవర్తించినా ప్రజల్లో బోళ్ళంత ఆర్తి ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు,
మిగతా దక్షిణ కోస్తా డెల్టా ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా చూడండి మీరు, మా కుటుంబం బాగుపడాలి, నా పిల్లలు నాకంటే ఎదగాలి అన్న తపన, దానికోసం ఎంతైనా త్యాగం చేసే నిరతి అపారంగా ఉన్నది, తీర ప్రాంతం ఉన్నది. కాబట్టి దేర్ ఇస్ ఎనర్జీ ఇన్ సొసైటీ, గవర్నమెంట్ అధ్వానంగా చేసినా కూడా. రెండోది, గ్రోత్ రేట్ కనుక మీరు 7-8% సాధిస్తే మీ పాలసీల వల్ల, ప్రో ఇన్వెస్ట్మెంట్ పాలసీల వల్ల, గత 5 ఏళ్లుగా ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన వాడిని పాపాత్ముడిగా భావించారు. మరి ఇప్పుడు 7.8% గ్రోత్ అంటున్నారేంటి? అంకెల్లోకి నేను వెళ్ళను. మీరు 12% వస్తుందమ్మా, అయితే ఇంకా పెరిగితే దానిలోకి వెళ్ళను. కానీ గ్రోయింగ్ ఎకానమీలో దేశమంతా కూడా ఎకానమీ గ్రో అవుతుంది మనకి. కాకపోతే కొన్ని చోట్ల ఇంకా బాగా గ్రో అవుతుంది మన ప్రోయాక్టివ్ పాలసీ, కొన్ని చోట్ల ఉన్న గ్రోత్ని స్టంట్ చేస్తున్నాం మనం. కనీసం ఫ్రీజ్ చేయగలిగితే ఏది మీరు ఎక్స్పెండిచర్ని, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ని మీరు కనుక అప్పు తీసుకొచ్చి మీరు కనుక ఖర్చు పెట్టకుండా, ఇది తాత్కాలికమైనటువంటి తాయిలాల కోసం కానీ లేకపోతే రోజువారీ ఖర్చు కోసం కానీ ఖర్చు పెట్టకుండా దాని షేర్ని కొంచెం తగ్గిస్తుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇవాళ 100 రూపాయలు ఉన్నది లెటర్సే ఒక 9% గ్రోత్ రేట్ వచ్చింది అనుకుందాం. ఇన్ఫ్లేషన్ 4%, 5% అంటే 14% మీకు నామినల్ గ్రోత్ రేట్ అంటారు. అంటే మీకు ప్రభుత్వ ఆదాయం 14-15% వస్తుంది, పెరుగుతుంది. ఇవాళ 100 రూపాయలు రేపు 115 అవుతుంది. 3-4 ఏళ్లలో 100 170-180 అవుతుంది. మీరు ఈ అనుత్పాదకమైన ఖర్చు కనుక కాస్త ఫ్రీజ్ చేయడం కానీ లేదా పెరగడం మరీ ఎక్కువ పెరగకుండా చూసుకుంటే, ఈవేళ 50% అనేది రేపు 30% అయిపోతుంది. కాబట్టి కొంచెం ఓపిక కావాలి, కొంచెం క్రమశిక్షణ కావాలి, ప్రజలకి నచ్చజెప్పే శక్తి కావాలి. అదే సమయంలో మిగతా పనులు సరిగ్గా చేసి సమర్థంగా ప్రజలకి ఆ ఫలితాలు చూపెట్టే చాతుర్యం కావాలి. మోదీ గారు చేస్తుంది అదే. మన పక్క రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ గారు చేస్తుంది అదే. ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీలో మరి యోగి ఆదిత్యనాథ్ చేస్తుంది అదే. నవీన్ పట్నాయక్ రాష్ట్రం ఒరిస్సా మనకంటే చాలా పేద రాష్ట్రం. మన ప్రజలంతా అక్కడ అంత కొంచెం టైం పడుతుంది. అక్కడ కల్చరల్గా ఏంటంటే మనంతగా మనం ఎదగాలని చెప్పిన తపన లేదు ఒరిస్సాలో, కొంచెం ఇంకా పాతకాలం ధోరణి. అయినా కూడా 26,000 కోట్ల రూపాయలు ఆయన ప్రతి సంవత్సరం సర్ప్లస్ చూపెట్టగలుగుతున్నాడు. అంటే మీకు వచ్చే ఆదాయంతో పోలిస్తే మీరు రోజువారీ ఖర్చులకి పోగా 20,000 కోట్లు మిగుస్తున్నాడు ఆయన. ఆ పైన అప్పులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది మంచి నాయకత్వం ఏంటంటే అది చేసి చూపెట్టాలి. డబ్బు తాత్కాలికంగా ఇచ్చే రేపొద్దున మీ పిల్లల మీద అప్పుల భారం పెరిగితే పేదరికం పోదు, మీ పిల్లల మీద భారం పెరుగుతుంది, మీ కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి కొంచెం దాని మీద త్యాగం చేసి ఇదిగో మీకు ఆదాయాలు పెంచే మార్గాన్ని చేసి పొదుపు చేసినట్టయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పేదరికం శాశ్వతంగా పోతుంది. మీ కాలం మీద పీపుల్ కోఆపరేట్ చేస్తారంటారు. ఎందుకంటే లాస్ట్ 5 years లో నడుస్తున్న నవీన్ పట్నాయక్ ఎందుకు కోఆపరేట్ చేస్తున్నారు అంటే మరి పీపుల్ లేజీ అయిపోయారు, వెల్ఫేర్ స్కీమ్స్ కి కంఫర్టబుల్ అయిపోయారు, ఎంటర్ప్రైజ్ చేయరు అని చెప్పి ఒక నేరేటివ్ ఉంది. బాధితులని మీరు నేరస్తులుగా చిత్రిస్తున్నారు. నేరం మీది, ప్రజలది కాదు. మీ వల్ల ఫలితం మీ వల్ల ఫలితాలు వస్తాయన్న నమ్మకం లేదు కాబట్టి చచ్చునడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పని తాత్కాలికమైన సాయాన్ని కోరుతున్నారు తప్ప ప్రజలకు విజ్ఞత లేక కాదు, పిల్లలంటే ప్రేమ లేక కాదు. ప్రతి కుటుంబం పిల్లల కోసం త్యాగం చేస్తుంది. కానీ ఆ భాష చెప్పి విశ్వసనీయతతో మెప్పించే శక్తి కావాలి. మోదీ గారిని మెప్పించగలుగుతున్నాడు. ఇవాళ అందరూ ఏమంటున్నారు, ఆయన నెగ్గుతారంటున్నారా ఓడతారంటున్నారా? ఫలితం ఏంటో రేపు చూద్దాం మనం. ఆయన చేస్తుంది ఇదే కదా. 2024-25 బడ్జెట్లో, ఎన్నికలకు ముందు బడ్జెట్, ఇంత పెద్ద దేశంలో 2 టర్మ్స్ అయిన తర్వాత ₹1 ఆయన అదనంగా మీరు రాయితీలు ప్రకటించలేదే. ₹1 మీరు సంక్షేమ అదనంగా ఇవ్వలేదు. ఇచ్చిన సంక్షేమం సమర్థంగా అమలు చేస్తానన్నారు తప్పితే ₹1 ప్రకటించలేదే నిర్మలా సీతారామన్ బడ్జెట్లో. ఎంత ధైర్యం కావాలి దానికి? అంటే ఏమిటి? మీరు చేసి ప్రజలను మెప్పించేటువంటి చాతుర్యం మీకు ఉన్నది. నవీన్ పట్నాయక్ అదే చేస్తున్నారు, యోగి ఆదిత్యనాథ్ అదే చేస్తున్నారు. మీరు చేయకపోతే మీ రాజకీయ వైఫల్యం అది. దానికి ప్రజలు నిందించద్దు. ఈ ప్రజలు ఈ దేశంలో ఏ త్యాగానికైనా సిద్ధం. మీ మీద నమ్మకం ఉంటే మీరు ఒక మార్గాన్ని చూపెడితే మీరు ఫలితాన్ని తీసుకొస్తాయి. ఈ 3 కావాలి. నమ్మకం కావాలి, మార్గాన్ని చూపెట్టాలి, ఫలితాలను తీసుకురావాలి. ఈ 3 చేయకుండా ప్రజలు నిందిస్తే ఎట్లాగా? అండ్ అంత కెపాసిటీ లీడర్షిప్ ఉంటుందంటారా? గత 5 సంవత్సరాలుగా లేకపోతే మీరు నిరర్థకులు, లేకపోతే మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళండి, సమస్యలో భాగం కాబోకండి, దేశాన్ని నాశనం చేయబోకండి. లేకపోతే మీరు అనర్హులు. ఈ దేశంలో, ఒక పేద దేశంలో, ఇప్పటికీ కోటానుకోట్ల మంది రెక్కాడితే కానీ డొక్కాడిన దేశంలో 170-80 మందికి మంచి ప్రమాణాల విద్యా నైపుణ్యం అందక శక్తి సామర్థ్యాలను ప్రకృతించినా కూడా వికసించినటువంటి దేశంలో, ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇప్పటికి కూడా మనం ఎదుగుతున్నాం కరెక్టే, కానీ ఇప్పటికి కూడా మనం చాలా కింద ఉన్నాం. విచేతగా గుర్తిద్దాం. ఏ మౌలిక రంగంలో చూసినా కూడా మనం ప్రపంచ దేశాల్లో, పెద్ద దేశాల్లో చూస్తే చివరి 5-6 స్థానాల్లో ఉన్నాం. మనం ఎదుగుతాం, ఖచ్చితంగా ఎదగాలి, కానీ అంత బ్రహ్మాండంగా
అలాంటి దేశంలో రేపు పొద్దున మిగతా దేశాలతో పాటు ఎదగాలి, మన పిల్లలకు కూడా గౌరవప్రదమైన జీవితం కావాలి, ఎదిగే అవకాశం కావాలని చెప్పి ఆలోచన లేకుండా ఈవేళ అధికారం కావాలి, జనం చచ్చారు, నా పిల్లలు మాత్రం బాగుండాలి, వాడి పిల్లలు నాశనం కావాలనుకుంటే అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళండి. అయ్యా చేసింది చాలు, దేశాన్ని దోచుకుందో చాలు, ఇంటికి వెళ్ళి ఉన్నది అనుభవించండి పని. ఈ రిలయన్స్ కి సపోర్ట్ అనౌన్స్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక మాట అన్నారు, ఇది దేవతలకి రాక్షసులకి పోరు కాదు, ఎప్పుడు ఆ మాట చెప్తాను, ఎప్పుడు అదే బ్లాక్ అండ్ వైట్ కాదు. సో మరి ఆ కంటెక్స్ట్ లో ఈ 5 ఏళ్లుగా అపోజిషన్ లో ఎవరైతే లీడర్లు ఏ సంపాదన చేసుకోలేకపోయారు, ఎవరి బిజినెస్ అయితే హెరాస్ అయ్యి, ఎవరి మీద కేసులు, ఏ క్యాడర్ అయితే సఫర్ అయ్యారు, కాంట్రాక్ట్ లేవు, బిల్లులు పే అవ్వలేదు, రేపు వాళ్ళు పవర్లోకి వచ్చి విచ్చలవిడిగా ఇదే పని మళ్ళీ చేశారంటే లీడర్ మంచి వాళ్ళైనా ఈ కింద లీడర్స్ ప్రమాదం ఖచ్చితంగా ఉంది. మరి అలా తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంది చెప్తాను. తెలిసిన గతంలో కూడా 2014-19 మధ్య కూడా నిజంగా అభివృద్ధికి ఉన్న పరిస్థితుల్లో చాలా గట్టి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ జరిగింది. ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు 2 నా దృష్టిలో. ఒకటి, అభివృద్ధిని ఏ రకంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా వివరించాలి, ఈ జరుగుతున్న అభివృద్ధికి ప్రజల జీవితానికి సంబంధాన్ని ఎలా అన్వేషించాలో తెలియక, అది రాజకీయంగా వ్యూహ వైఫల్యం. చాలా సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా ఈ మాట మనం ఒప్పుకోవాలి. 2, ఖచ్చితంగా ప్రజల దృష్టిలో కనబడే అవినీతి. సంక్షేమం ఇచ్చేప్పుడు కూడా జనభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీల ద్వారా నచ్చిన వాళ్ళకి ఇవ్వటం, నచ్చిన వాళ్ళకి ఇవ్వకపోవటం, లేకపోతే డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వటం, డబ్బు ఇవ్వకపోవటం, దీని ప్రతి ఇది ఒక అంశం మాత్రమే. అది ఖచ్చితంగా ఉంది. రేపు పొద్దున ఉండదు 100కి 100 రూపాయలు అని చెప్పంటే నేను పొరపాటు చెప్పిన అవుతాను. అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 30-40 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అందరూ పెడుతున్నారుగా, ఈ పార్టీ ఆ పార్టీ కూడా. కాబట్టి వీళ్ళందరూ దేశ సేవ కోసం కుటుంబాలను త్యాగం చేస్తారు, ఆ కుటుంబాలన్నీ కూడా దివాలా తీస్తాయి. దేశం అంటే అంత ప్రేమ ఉంది వాళ్ళకి, ఆ సేవ చేయకపోతే వాళ్ళు బతకలేరు అని చెప్పి మనం అనుకుంటే భ్రమలో ఉన్నాము. మరొక యంగ్స్టర్గా నాకు హోప్ ఏంటి, నాకు జాబ్స్ ఎలా వస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతం నిజాయితీగా ఆలోచిస్తే దాన్ని కొంతైనా అదుపు చేసే ప్రయత్నం జరగాలి. అది పోతుందన్నది భ్రమ, ఈవేళ కాలక్రమేణా పోతుంది. 2, దీర్ఘకాలంలో జాతీయ స్థాయిలో నాయకత్వము, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎలా ఈ డబ్బుల ఖర్చు లేకుండా, ఓట్ల కొనుగోలు లేకుండా, నియోజకవర్గానికి 40-50 కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేకుండా నిజాయితీగా ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు అనేది ఎన్నికల వ్యవస్థ గురించి దృష్టి సారించాలి. నేను నిరంతరం దాని మీద దృష్టి పెడుతున్నాను. వీరంతా సిద్ధమైతే ఏ రకంగా చేయాలనేది మేమంతా కలిసి వస్తాం. కాబట్టి ఇది ఒక్కరోజు పోతుంది, ఈ పార్టీ వస్తే అద్భుతం జరుగుతుంది, ఇక్కడికి అవినీతి ఉండదు, ఈ భ్రమలు నాకు లేవు. ఎందుకంటే పోటీ చేసే పద్ధతి ఒకటే, పోటీ చేసే మనుషులు వాళ్ళే, ఈ పూలేగా, ఈ మనుషులేగా ఆ పార్టీకి వెళ్ళినా ఈ పార్టీకి వెళ్ళినా. కాబట్టి నాకు ఆ భ్రమలు లేవు. కొందరు ఉన్నారు ఇప్పటికి కూడా నిజాయితీగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎన్నికలు అవడం కోసం ఖర్చు పెట్టినా కూడా తర్వాత సంపాదించకుండా నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇక బాబు మేము భరించలేము, ఇంకా కొంతకాలం ప్రతిష్ట కోసం చేసాం పోతామని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది మన 2019లో ఎన్నికై ఇప్పుడు మాకు చేత కాదని చెప్పి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బాగా డబ్బున్న నేపథ్యం నుంచి వచ్చి అవినీతికి పాల్పడలేక, ఈ ఖర్చులు భరించలేక. కాబట్టి రాజకీయం చాలా సంక్షోభంలో ఉంది, దానిలో అనుమానం లేదు. మోదీ గారి మీద కూడా నా ఫిర్యాదు ఏమిటి, ఆయన ఆర్థికాభివృద్ధి పట్టించుకుంటున్నారు కానీ దేశ రాజకీయ మలుపు తిప్పడం కోసం కావాల్సిన మౌలికమైన వ్యూహాత్మక అంశాల మీద దృష్టి సారించట్లేదని. ఈసారి సారిస్తారన్న కోరిక, ఆశ, మన ప్రయత్నం మనం చేద్దాం. షూర్ సార్. స్టెప్పింగ్ బ్యాక్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జస్ట్ ఇమాజిన్ చంద్రబాబు నాయుడు గారు రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, న్యూ గవర్నమెంట్ వస్తుంది ఈ అలయన్స్ కింద. ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ ఏంటి, మళ్ళీ 5 ఏళ్ళైనా ఈ గవర్నమెంట్ తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తుంది అన్న నమ్మకం ఉండాలి. అండ్ ఆయన 2014లో అమరావతి బిల్డ్ చేశారు, బట్ 19కి అది డెమాలిష్ అయిపోయింది. మనకు అసలు ఒక స్టెప్ కూడా ముందరికి వెళ్ళలేదు లాస్ట్ 5 yearsలో. మళ్ళీ ఇప్పుడు ఆయన నెక్స్ట్ 5 yearsలో ఒక సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, ఒక డైరెక్షన్ ఇస్తారు. 5 years తర్వాత వీళ్ళు రాకపోతే మళ్ళీ మన ఇన్వెస్ట్మెంట్ అంతా పోతుందని ఇన్వెస్టర్స్కి ఒక ఫియర్ ఉండదు. మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ బ్లో హాట్ అండ్ బ్లో కోల్డ్, 2 అడుగుల ముందుకి 4 అడుగులు వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటే, ఒక ఉద్వేగభరిత వాతావరణంలో సెంటిమెంట్ వల్ల రాష్ట్ర విభజన జరిగింది, హైదరాబాద్ని కోల్పోయాం, మన రాష్ట్రం పెరగాలన్న కసితో ఆనాడు వచ్చుండొచ్చు. కానీ ఈనాడు మళ్ళీ రేపొద్దున ఏమవుతుందన్న భయంతో కొంతమంది వెనకాడే అవకాశం ఉంది. అది మనం గుర్తించి వ్యూహాన్ని రూపొందించాలి. అట్లాగే మన దేశం కానీ ప్రపంచం కానీ పోటీ ప్రపంచం, అలాగే పోటీ దేశం. ప్రతి రాష్ట్రం పెట్టుబడుల కోసం పోరాడుతుంది. అదివరకు ఎవరు యూపీలో పెట్టుబడులను ఆలోచించేవాడు కాదు, యూపీ కూడా పోరాడుతుంది ఇవాళ.
ఒరిస్సా పెట్టుబడులు అంటున్నాడు కాదు, ఒరిస్సా పోరాడుతుంది వాళ్ళు, దక్షిణాది రాష్ట్రాలు అట్లా పోరాడతాయి. కాబట్టి పోటీ ఉంది. ఈ పోటీ ఉన్నప్పుడు ఒక 10 కోట్లు పెట్టే మనిషి ఇవన్నీ భరించి ఈ కులాలు, ఈ గందరగోళం, రేపొద్దున ప్రభుత్వం వస్తే తుకలకలాగా మరో చర్య తీసుకుంటే మనకేమవుతుంది, ఈ భయం నేను ఉంటాను, నా కుటుంబాన్ని నాశనం చేసుకుంటాను, వాళ్ళు ఎవరు ఆహ్వానిస్తే అక్కడికి పోతాను నేను. ఎందుకు అందరూ గుజరాత్ పోతున్నారు? ఏ పార్టీ ఉన్నా కూడా గుజరాత్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ క్లైమేట్ ఉన్నది. ఎందుకు మహారాష్ట్రగా పోతున్నారు? ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ క్లైమేట్ ఉన్నది. కాబట్టి ఆ రిస్క్ ఉన్నది. గతంలో చేసిన పాపాలు అనేది మన వెన్నాడుతుంది. కానీ అందుకే నాయకత్వం 2 పనులు చేయాలి. ఒకటి, చేసేది ఈ వచ్చే 5 ఏళ్లలో నిజంగా అభివృద్ధి మీద దృష్టి సారించినట్లయితే దాని ఫలితాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు చాలా బలంగా కమ్యూనికేషన్ స్ట్రాటజీ చెప్పగలరు. 2, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కీలకంగా, ఈవేళ నా దృష్టిలో అతి కీలకమైన అంశం పరిపాలనలో తాత్కాలికమైన అంశాల్లో ఆర్థిక క్రమశిక్షణ కోసం చెప్పిన రాజ్యాంగబద్ధంగా పట్టబంది ఏర్పాట్లు కావాలి. ఏ రాష్ట్రమైనా సరే అప్పు చేసిన డబ్బుని తాత్కాలికమైనటువంటి ఖర్చు కోసం పెట్టకుండా ఏర్పాట్లు చేస్తే, అప్పు చేస్తే పెట్టుబడులకు మాత్రం వెళ్ళాలంటే చాలా వరకు సర్దుపడదు. అది జాతీయ స్థాయిలో చేయాలి. 290 రాజ్యాంగంలో 293 ఆర్టికల్ ఉన్నది. దాన్ని ఇందుకోసమే అంబేద్కర్ ఏర్పాటు చేశారు, చాలా ముందు చూపుతో, దూరదృష్టితో. దాన్ని ఉపయోగించి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు సాగుతోంది. కేరళ వాళ్ళు మా ఇష్టం వచ్చిన అప్పులు చేసుకుంటున్నాం, ఢిల్లీ వాడు అడ్డుకుంటున్నారని చెప్పి చాలా మూర్ఖమైన ప్రమాదకరమైన వాదన చేశారు. సుప్రీంకోర్టు చాలా విజ్ఞతతో వ్యవహరించింది. వాళ్ళకి కేరళకి రిలీఫ్ ఇవ్వకుండా ఒక 5 జడ్జిమెంట్కి వాళ్ళు రిఫర్ చేశారు. ఖచ్చితంగా అక్కడ వీగిపోతుంది. వీగిపోవడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన స్వతంత్ర ప్రతిపత్తితో పక్షపాతాలకు తావు లేకుండా దేశ ఆర్థిక భవిష్యత్తును కాపాడే ఏర్పాట్లు జరగాలి. దానికోసం చెప్పని లోక్సత్తా ఉద్యమంగా నేను కానీ పూర్తిగా కట్టుబడను. సార్, ఇప్పుడు అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ పాలసీ అంటున్నారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ బ్రాండ్ చేసుకుంటుంది. ఈ నాకు తెలిసిందల్లా ద ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ ఇన్ ది ఈటింగ్. ఈ ర్యాంకులు, ఈ లెక్కలు నాకు అర్థం కావు. నాకు అర్థమైంది ఏంటంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉన్నారా, 2 కొత్తగా పెట్టుబడికి ముందుకు వస్తున్నారా, ఈ 2 సమాధానాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. 2కి సమాధానం లేదు అని. లేనప్పుడు ర్యాంక్ 1 ఎలా అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది? మనం లోతుగా, నేను సాంకేతిక అంశాల్లోకి నేను పరిశీలించలేదు, కానీ ఖచ్చితంగా పొరపాటు జరుగుతుంది. అయితే ఫడ్జింగ్ అవుతుంది, మనం మోసం చేసుకుంటున్నాం. ఏమవుతుందంటే ప్రభుత్వంలో ఒకప్పుడు ఈ పక్షపాతాలు రాజకీయాలు పక్కన పెట్టినా కూడా ఒకప్పుడు ప్రభుత్వంలో గణాంకాలు నిజాయితీగా చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు కాదు, 35 ఏళ్ల క్రితం కూడా నేను చూశాను. జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు చూశాను. ఒక సైక్లోన్ వచ్చింది, ఒక ఫ్లడ్ వచ్చింది. ప్రతివాడు కూడా మంచి ఉద్దేశమే పేరుకి, మన జిల్లాకి ఇంకో ₹1 కోటి ఎక్కువ కావాలా, కాబట్టి డ్యామేజ్ ఎంత అయితే ఇంకెంత రాద్దాం. ఆ పైవాడు కూడా మన రాష్ట్రానికి ఎక్కువ రావాలా, వాడు ఇంకొంచెం రాస్తాడు, మన శాఖ కింద కావాలని చెప్పని. అక్కడి నుంచి పైకి వెళ్తే మొత్తం రాష్ట్రం గురించి ఆలోచిస్తే మన రాష్ట్రానికి కావాలి ఇంకో 10, మొత్తం చివరికి కలిసి 30 అయిపోతుంది. చివరికి జరిగేదేం లేదు. డ్రామాలు మనం మోసం చేసుకోవడం మనకున్న పైకి మీదే. నేను జాతీయ స్థాయిలో డబ్బులు చెప్పాను మీకు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా మీకున్న డబ్బు ఇదే. డబ్బును ఎలా సద్వినియోగం చేసుకుంటారు కానీ డబ్బును స్వతగా సృష్టించే శక్తి ఎవరికి లేదు. ఇది నోట్లు గుర్తే వచ్చే డబ్బు కాదు. ఇది మనకు అర్థం కాక మనం మోసం చేసుకుంటున్నాం. అట్లా దీనిలో కూడా ఏదో కనిపించాలని చెప్పని ఈ మధ్యకాలంలో అంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, గ్లిట్జీ, గ్లామరస్ ఇవి తప్ప జెన్యూన్ యాక్షన్ లేదు. అంతే ఖచ్చితంగా దాన్ని పునఃపరిశీలించాలి. మనం మోసం చేసుకుంటే ఉపయోగం లేదు. ఇంకొకరిని మోసం చేసినా కూడా కొంతకాలం తాత్కాలికంగా లాభం ఉంటుందా కానీ మనమే మోసం చేసుకుంటే ఇక దానికి పరిష్కారం ఉండదు. సార్, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ అనేది ఒక నేరేటివ్ నడుస్తుంది. అంటే రిచ్ వర్సెస్ పూర్ అన్నారు, వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్. నాకు అసలు ఇందులో అర్థం కానిది ఏంటంటే డెవలప్మెంట్ అనేది రిచ్కి, వెల్ఫేర్ అనేది పూర్కా. పూర్కి డెవలప్మెంట్ అసలు ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎందుకంటే డబ్బున్న వాడికి ఎలా ఉన్నా వాడు బతుకుతాడు. వాడు సపరేట్గా గేటెడ్ కమ్యూనిటీలో బతుకుతున్నాడు, విమానం లాంటి కారులో పెడుతున్నాడు, విమానంలో తిరుగుతున్నాడు. పోలీసులు సరిగ్గా పనిచేయకపోతే డబ్బులు ఇచ్చో పలుకుబడి ఉపయోగించో పనిచేయించుకోవడం తెలుసు. ముఖ్యమంత్రికో పార్టీకో ₹1,00,00,000 ఇచ్చి కావాల్సిన పనిచేయించుకోవడం తెలుసు. కాబట్టి డబ్బున్నవాడికి అభివృద్ధి దక్కర్లా, లేకపోతే ఇంకో దేశంలో పోయి ఉంటాడు. ఈ దేశం కాకపోతే రేపొద్దు ఇంకో విమానానికి మర్నాడు ఇంకో దేశం వెళ్ళిపోతాడు. అమెరికా వాడు మరొకడు మీరు $1 మిలియన్ పెట్టుబడి పెడితే మీకు సిటిజన్షిప్ ఇస్తానంటే వాడు $1 మిలియన్ సంతోషంగా పెట్టేస్తాడు. అభివృద్ధి కావాల్సింది పేదరికంలో ఉన్న వాళ్ళకి, సేవలు అందని వాళ్ళకి, ఎదగాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి, ఆదాయాలు పెరగాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి. మనం చాలా వికృతంగా కరెక్ట్గా దాన్ని ఆపోజిట్ చేసి ఆర్థిక అసమానతలు తొలగించేటువంటి పేదరికాన్ని
పెంచే ప్రయత్నం చేస్తున్నాం. డబ్బున్నవాడికి వాడికి కోరేది ఏంటి? నాకు డ్రైవర్ చవకగా పనిచేయాలా, నాకు ఇంట్లో పని మనిషి దొరకాలా, వంట మనిషి దొరకాలా, తక్కువ ఖర్చుతో పనిచేయాలా. ఆదాయాలు పెరిగితే పేదలకు ఏమవుతుంది? ఆర్థిక అభివృద్ధి వస్తే యూ కమాండ్ నౌ ద ప్రైస్. ఎక్కడైతే అభివృద్ధి ఫలితాలు వస్తున్నాయో అక్కడ ఇప్పటికే మీరు చూస్తున్నారు వేజెస్ పెరుగుతున్నాయి. పేదలు మరింత కమాండ్లోకి వస్తున్నారు, బార్గెనింగ్ పవర్ పెరుగుతోంది. ఇవాళ కార్పెంటర్ కావాలంటే మీకు బహుశా రోజుకు 2,000-3,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది మంచి కార్పెంటర్ అయితే. ఎందుకని? మీకు స్కిల్ ఉంది, మార్కెట్లో డిమాండ్ ఉంది, పెరుగుతున్నాడు. కాబట్టి కార్పెంటర్గా రోజుకు 3,000 సంపాదించే శక్తి కావాలన్నా, ఎలక్ట్రీషియన్గా రోజుకు 3,000 సంపాదించే శక్తి కావాలన్నా, వాడు నెల 1,000 రూపాయలు ఇస్తాడని చెప్పిన జైహేన్ చేయి చాచం వలన ఎవరికి లాభం? ఇది ఆర్థిక వ్యవస్థ పెరిగితే నిజంగా లాభం కలిగేది పేదలకి. డబ్బున్నవాడు ఇవాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మనం చాలామంది ఈ విషయం మర్చిపోతున్నారు. ఒకటి, వాడి కడుపు నిండింది, వాడు హాయిగా ఉన్నాడు, వాడికి ఏం పెద్ద అదనంగా అవసరం లేదు, ఆ అంబిషన్ కూడా పెద్దగా లేదు. 2, మనుషులు ఎప్పుడు కూడా నేను ఇట్లా ఉన్నాను, పక్కడు ఎలా ఉన్నాడో చూస్తాడు. వాడికంటే నేను తెచ్చునుంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాబట్టి వాడి వరకు ఇబ్బంది లేదు. పెరగాల్సింది కింద ఉన్నవాడు. అప్పుడు కొంచెం సంతోషం నేను లేకుండా ఉండేది అసమానతలు కొనసాగాలని కోరుకునేటువంటి డబ్బు ఉన్నవాడు. ఆర్థిక అభివృద్ధి పేదల అవసరం, డబ్బున్న వాళ్ళ అవసరం కాదు. ఇది అర్థం కాకపోతే మనం చాలా మూర్ఖులం. కానీ పాపులర్గా అట్లీస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్లో పేదల్ని ఎలా చూస్తారు అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలు పని జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ సొసైటీనే కాదు, పొలిటికల్ పార్టీస్ కూడా పేదవాళ్ళకి నేను ఒక గాడ్ సెండ్, నేను ఒక దేవుణ్ణి, నేను వస్తున్నాను, నిన్ను ఉద్ధరిస్తున్నాను అనేదే పొజిషనింగ్ ఉంటుంది. ఈ పేదల్ని అప్లిఫ్ట్ చేస్తాము అన్న స్పిరిట్కి ఎవరు అపీల్ చేయట్లేదు. నిజంగా పువరర్ సెక్షన్స్లో ఆ డ్రైవ్ అండ్ అర్జ్ టు గ్రో అప్ అండ్ రైజ్ అప్ ఉంటుందా? 100% ఉంది స్వాతి. దాన్ని మనం పెంచకుండా తుంచేస్తున్నాం, ఆత్మ న్యూనతకి దింపేస్తున్నాం. పెంచాలంటే ఏం చేయాలి? పెంచాలంటే ఎంపవర్మెంట్, ఎకనామిక్ గ్రోత్, ఆపర్చునిటీస్, జాబ్ క్రియేషన్, ఇన్కమ్స్. అదే మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ ఉపయోగించుకోవాలంటే స్కిల్స్. ఎడ్యుకేషన్ ఈజ్ వైటల్. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరో చోట ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్ పేరుతో ఖర్చు కనిపిస్తుంది. 15,000 కోట్ల రూపాయలు మీరు ఒక్కొక్క మనిషికి అమ్మఒడి పేరుతో ఇచ్చి అది ఎడ్యుకేషన్ అంటే ఎట్లా? ఎడ్యుకేషన్ అంటే మేధస్సు వికసించిందా లేదా? మేమందరం గ్రామాల నుంచి వచ్చాం, మామూలు కుటుంబాల నుంచి వచ్చాం, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం. ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఒకరికంటే తక్కువ అనుభవం నాకు కలగలేదే. హార్వర్డ్ వెళ్ళాను, షికాగో బూత్ స్కూల్కి వెళ్ళాను, లేకపోతే షికాగో యూనివర్సిటీ షికాగో వెళ్ళాను, స్టాన్ఫర్డ్కి వెళ్ళాను, ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళాను, మరో చోటుకి వెళ్ళాను. ప్రపంచంలో ఎక్కడా కూడా అరే నేను ఫలానా గ్రామంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి, ఒక మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను తక్కువ అనుభవం కలగలేదు నాకు. ఎందుకు? నైపుణ్యం వికసించింది. మీరు యువర్ వెల్త్ క్రియేటర్. నేను డబ్బు సంపాదించాలని కోరి పెట్టుకోలేదు, కానీ డబ్బు సంపాదించే లక్ష్యం పెట్టుకుంటే సంపాదించే శక్తి మీకు ఉంది. అది రాకుండా మీరు ఎట్లాగా పేదరికం నుంచి బయటపడేస్తారు? ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆ కోరిక ఉన్నది. అందుకనే రిక్షా పుల్లర్లు సైతం, వెజిటబుల్ వెండర్స్, తోపుడు బళ్ళతో కూరగాయలు అమ్మేవాళ్ళు, ఒకసారి కనుక్కోండి ఎంతంత పిల్లల కోసం చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. పొద్దున్న 4 గంటలు లేచి ఆ కేబీఆర్ పార్క్ రోజు నేను వాకింగ్ వెళ్తాను, 5:30కి వెళ్తాను నేను 6 గంటలకి. వాళ్ళు పొద్దున్న 4 గంటలు లేచి అక్కడి నుంచి మోనా మార్కెట్ మరో చోటుకి వెళ్ళి హోల్సేల్లో 30-50 కేజీలు తీసుకొచ్చి 5-5:30 కల్లా చలి కావచ్చు, లేకపోతే వర్షం కావచ్చు, మరొకటి కావచ్చు, అక్కడ తోపుడు బడ్డి పెట్టుకుని ఎంత చిరునవ్వుతో పనిచేస్తున్నారు వాళ్ళు, విసుగు లేకుండా. నాకు పక్కన వాళ్ళని చూస్తే గర్వము, మరో పక్కన కసి. అరే వీళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఏం దేశం ఇది? కష్టపడే వాళ్ళని పెంచకుండా అని చెప్పని. కష్టపడే తత్వం లేక కాదు, కష్టపడే వాళ్ళని పెంచే తత్వం లేదు. అక్కడ పని చేస్తుంటే వాడి దగ్గర లంచాలు మింగుతాం మనం, హఫ్తాలని చెప్పని, నువ్వు తోపుడు బడ్డి పెట్టుకున్నావు అని చెప్పని. లేకపోతే ఎవరో విఐపీ గారు వచ్చారని ఆ రోజు క్లోజ్ చేసేస్తాం దాన్ని. కష్టపడేవాడు, కష్టించి సంపాదించే వాళ్ళ పట్ల గౌరవం ఉండే వ్యవస్థ కావాలి, వాళ్ళని ప్రేమించే వ్యవస్థ కావాలి. చాలా సంపన్న దేశాల్లో కూడా సంపాదించుకుంటున్నారు అని చెప్పంటే దాన్ని కాపాడడం ఎట్లాగా, దాన్ని పెంచడం ఎట్లాగా, రాజకీయం దాని చుట్టూ తిరుగుతుంది. మన దేశంలో దాన్ని ఎట్లా చంపేయాలా, నేను ఫ్రీగా ఇచ్చానని చెప్పి అట్లా నటించాలా. ఇది తప్పు మనది కానీ ప్రజలది కాదు. అవకాశం ఇస్తే ఎదగాలన్న కోరిక లేని కుటుంబం లేదు. అందుకనే పిల్లల కోసం త్యాగాలు చేస్తున్నారు. అందుకంత కష్టం. ఈ సమాజానికి ఉన్న గొప్పతనం అది. మిగతా సమాజాలు వేరు, మన సమాజం వేరు. భారతీయ సమాజంలో కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, గ్రామ పట్టణ సంబంధం లేకుండా పిల్లల కోసమే బతికే సమాజం ఇది. పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చే సమాజం ఇది. మరి అలాంటి పాలసీస్ రావాలన్నా, ఇవన్నీ లాంగ్ టర్మ్ పాలసీస్, అవి 5 yearsతో అయ్యేవి కాదు, 10 yearsతో అయ్యేవి కాదు.
మనకేంటంటే పాలసీ ఈజ్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఈజ్ ఈక్వల్ టు పాలిటిక్స్ అయిపోయింది. అంటే ఒక గవర్నమెంట్ 5 years టెన్యూర్, ఆ 5 years నేను ఎంత చేయగలుగుతాను, నాకు అది నెక్స్ట్ ఎలక్షన్ సైకిల్కి ఎంత హెల్ప్ అవుతుంది అనే అంత షార్ట్ సైటెడ్నెస్ వచ్చేసింది. అట్లీస్ట్ ఇలాంటి ఇంపార్టెంట్ పాలసీస్ లాంగ్ స్టాండింగ్గా కంటిన్యూస్గా ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనే మెకానిజం అయినా తీసుకురావచ్చు కదా. మన దగ్గర 3 మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్థిక క్రమశిక్షణ, ఇందాక నేను చెప్పాను. 2 దానిలో భాగంగా ఎప్పుడైతే మనం డెట్ ఉన్నదో మనకి ఆ డెట్ సర్వీస్ని చేయడానికి ఆ కాన్ఫిడెన్స్ గ్లోబల్ కమ్యూనిటీలో క్రియేట్ చేయాలి అని చెప్పన్నట్టయితే మనం గ్లోబల్ కమ్యూనిటీని సాటిస్ఫై చేయగలగాలి. గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయని, లేకపోతే క్రమక్రమంగా క్షీణించిపోతుంది. అక్కడి నుంచి వచ్చే పెట్టుబడులు కానీ లేకపోతే డెట్ కానీ ఆగిపోతుంది. ఈ ఎక్స్టర్నల్ డిసిప్లిన్, ఇది ఇంటర్నల్ కాదు. 3 కనీసం మధ్యతరగతి వర్గాలు మిగతా వాళ్ళకి అర్థమయ్యేటువంటిది ఈ మధ్య పేద వర్గాలు కూడా వస్తుంది. స్టాక్ మార్కెట్ 25,000 ఉన్నది 10 ఏళ్ల క్రితం 75,000 వెళ్ళింది. అదొక్కటే నిదర్శనం కాదు, కానీ ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ ఎలా ఉందని చెప్పని. ఇంతకు మించి ప్రభుత్వాలను మనం శాసించడం కష్టం. ఆర్థిక క్రమశిక్షణ కోసం ఏర్పాట్లు ఇందాక చెప్పాను, అది చేయగలం. కానీ రాజకీయంగా నేను మూర్ఖపు ప్రభుత్వాలను ఎన్నుకుని ఆ మూర్ఖ ప్రభుత్వాలు మూర్ఖమైన పనులు చేయకుండా కట్టడి చేయడం కోసం శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనేది అన్ని చోట్ల సాధ్యం కాదు. కొన్ని ఏర్పాట్లు చేయగలం. కరెన్సీ, ఇంట్రెస్ట్ రేట్లు ద్రవ్యోల్బణం పెరగకుండా, అలాగే ఆర్థిక క్రమశిక్షణ తప్పకుండా, అప్పుల శాతం పెరగకుండా ఈ ఏర్పాట్లు చేయగలం. మనలో ఏకాభిప్రాయం ఉంటే. మిగతాది ఎన్నికైన ప్రభుత్వానికి విధానాలు చేసే స్వేచ్ఛ ఉంటుంది, అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. కాబట్టి చివరికి రాజకీయం బాగుపడడం అనేది తుది పరిష్కారం. రైట్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వింటున్న ఒక వైసీపీ ఓటర్ ఉన్నారనుకోండి, వైసీపీ కార్యకర్త, ఎవరు వైసీపీ ఓటర్లు కాదు, టీడీపీ ఓటర్లు కాదు, ఎవరు ఎవరికి కట్టు బానిసలు కాదు, ఉండకూడదు. నేను పూర్తిగా దాని ఉండకూడదు. ఓకే, బట్ అలా ఉన్నారు. అంటే ఓటర్స్ ఎలా ఉన్నారంటే, నేను వైసీపీ ఓటర్ని, నేను టీడీపీ ఓటర్ని, నేను జనసేన ఓటర్ని, నేను న్యూట్రల్ ఓటర్. నువ్వు నీ ఓటర్గా నేను కోరుతున్నాను. నీ కోసం నువ్వు ఓటేసుకో, వాడి కోసం కాదు. వాడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ నేను కొంచెం పచ్చిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎన్నికల్లో గెలిచినా నెక్కకపోయినా వాళ్ళకి ఏమైనా నష్టం ఉందనుకుంటున్నారా? ఎవరన్నా వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో వాళ్ళకి భోగాలు తగ్గుతాయి అనుకుంటున్నారా? వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, వాళ్ళ ఆస్తులు పోతాయి అనుకుంటున్నారా? వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఏ కారణం ఉన్నా కానివ్వండి, వాళ్ళు చాలా సంపన్నులు, చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు. ఇక్కడ కాకపోతే అమెరికాలో ఉంటారు, లేకపోతే సింగపూర్లో ఉంటారు, లేకపోతే జపాన్లో ఉంటారు, లేకపోతే జర్మనీలో ఉంటారు. రేపొద్దున తలుచుకుంటే వాళ్ళకేం కాదు. మనం ఊరికే వాళ్ళ పేర్లు చెప్పుకుని ఆయాసపడిపోయి అలిసిపోయి మనం బానిసలు అవుతున్నాం. మన బతుకులను గురించి, వాళ్ళ బతుకులను గురించి కాదు. బట్ మనం ఏం చేయలేం, అన్ఫార్చునేట్లీ అలాగే ఉన్నారు. సపోజ్ ఒక హార్డ్ కోర్ వైసీపీ ఓటర్ ఉన్నారు, వాళ్ళకి ఎంతసేపుకి మీరు ఎంతైనా మాట్లాడండి, జయప్రకాష్ నారాయణ గారు ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయట్లేదు, అంతే, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. సో కింద కామెంట్స్ మిమ్మల్ని వేసుకుంటూ ఉంటారు, ఏదో ఒక విధంగా మిమ్మల్ని వాళ్ళు కౌంటర్లు వేస్తూ ఉంటారు. ఆ ఓటర్కి మీరు ఇప్పుడు అపీల్ చేయాలనుకోండి, బాబు కొంచెం సెన్సిబుల్గా ఆలోచించండి అని, వాట్ వుడ్ యూ టెల్ దెమ్? కాబట్టి 2 విషయాలు నేను కోరేది. ఒకటి, కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించండి. ఇదే కొనసాగితే ఓ 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత మీరు మీ పిల్లలు ఎలా ఉంటారు? దీనివల్ల నా జీవితం నేను అనుకున్నట్టుగా అందంగా ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లలు తెలివితేటలు వికసిస్తాయి, ఒక తరం మారిన తర్వాత ఎవడ కష్టపడ్డా పేదరికంలో ఉన్నా కూడా నేను నుంచి బయటపడగలను, ధీమాగా బతకగలను నమ్మకం ఉంటే ఆ రకంగానే చేయండి. 2, కులాన్ని మించి, పార్టీని మించి, వర్గాన్ని మించి, స్వామి భక్తిని మించి, ఈ పర్సనాలిటీ కల్ట్ని మించి నీకు నీ కుటుంబం కావాలి. మనందరం, నాతో సహా, నేను ఎన్నో సందర్భాలు అనుకుంటుంటాను, దేశం మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మూల్యానికి సిద్ధమైనా కూడా నా కుటుంబానికి ఒక తీవ్రమైనటువంటి ఆవేదన వస్తే, ప్రాణాంతక పరిస్థితి వస్తే నేను తట్టుకోగలనా? అయినా సరే వీళ్ళు పోయినా పర్లేదు దేశం కోసం అని చెప్పి అనగలనా? నాకు తెలియదు. ఎందుకంటే మనందరం కూడా మన కుటుంబాల కోసం బతుకుతున్నాం, తప్పేం కాదు, దానికి సిగ్గుపడక్కల, గర్వపడాలి. కాబట్టి మీ కుటుంబాలకు మంచి ఆలోచించండి, కానీ ఒక పార్టీ ఒక్కలో అనుకోబాకండి. కులాన్ని మించి, పార్టీని మించి కుటుంబం ముఖ్యం. నా కుటుంబానికి మంచి లాభం గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను. కుటుంబంలో ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితి వచ్చినట్టయితే డాక్టర్ ఎలాంటి వాడు, ప్రాణాలని కాపాడుతాడా లేదా, లేకపోతే ఆమె కాపాడుతుందా లేదా అని చూస్తాను, కానీ డాక్టర్ కులం ఏంటని మొట్టమొదటి చూస్తాను. నేను మూర్ఖుడిని అయితే తప్ప, పరమ రాక్షసుని అయితే తప్ప, ముందు నా బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలి నేను. కాబట్టి ఆ మేరకు
మీరేమీ కులాలనో మరోదాన్నో ఒకరోజు త్యాగం చేస్తారని అంటలా టైం పడుతుంది దానికి. కానీ నీ సొంత ప్రయోజనం, నీ కుటుంబ ప్రయోజనం గురించి ఆలోచించు. ఒకటికి బానిసగా బతకబాకు. మన దేశంలో ఏమైందంటే ముఖ్యంగా తెలుగునాట సినిమా స్టారు ఒక సినిమా తీస్తే ఆ కులమో లేకపోతే అంబానీ సంఘం పేరుతో వాడి దండలేస్తాం, ఇంకో వాడికి పేడేస్తాం. అరే వాడు డబ్బులు తీసుకుని కోట్లు చేసుకుని నిన్ను ఆలోచిస్తున్నాడు, నువ్వు సంతోషపడుతున్నావు, 150 ఇచ్చి సినిమా చూస్తున్నావు. అంతకుమించి నీకెందుకయ్యా వెర్రి? అట్లాగే రాజకీయంగా నీ ఓటు తీసుకునేవాడు అక్కడ ఉన్నాడు. నీ ఓటు లేకపోతే వాడు 190 మంది టికానా ఉండదు. వాడి మొహం ఎవరికి తెలియదు. వాళ్ళకి ఏ ప్రతిభ లేదు, ఏ జీవితంలో ఏ రకమైన గుర్తింపు లేదు, ఏ రకమైన విజయం సాధించిన లక్ష్యాలు లేవు, వాళ్ళకి ఏం లేదు. నువ్వు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నావు వాడిని. నీ డబ్బుతోనే వాడి తిరిగే కారు, వాడు ఉండే భవనం, వాడు దోచుకునే డబ్బు నీ డబ్బుతోనే. నీ మీద వాళ్ళు ఆధారపడ్డారు, వాళ్ళ మీద ఆధారపడలా. అది మర్చిపోయినాం. మనం పోషిస్తున్నాము, మనం ఓటేసి కూర్చోబెడుతున్నాం అక్కడ. మనం లేకపోతే వాడు ఏం లేడన్న విషయం మర్చిపోయి వాడు లేకపోతే మనమేం లేదన్న భ్రమలో పడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా వికసించాల, ఇంకా పరిణితి రాల, క్రమక్రమంగా పరిణితి పెరగాలి. ఒకసారి ఆలోచన చేస్తే, ఈ 2 విషయాలు ఆలోచన చేస్తే మనకే అర్థమవుతుంది ఎక్కడుందో మన భవిష్యత్తు. ఎందుకంటే ఎంత ఎలక్షన్లో ఈ పార్టీ వచ్చినా ఆ పార్టీ వచ్చినా ఒక 30% ఓట్ బేస్ అయితే ఖచ్చితంగా న్యూట్రల్గా అటు ఉంటుంది ఇటు ఉంటుంది. మధ్యలో ఉన్న ఈ 20-30% మంది అది చాలు చేస్తూ ఉంటారు. అది చాలు స్వాతి, ఆ ఫ్లోటింగ్ ఓట్ చాలు. ఎందుకంటే ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ మనలాంటి ఎన్నికల వ్యవస్థ ఉన్న దేశాల్లో పూర్తిగా మీ భావాలకు తగ్గట్టుగా పార్టీలు ఉండవు. ఒక జర్మనీయో ఇంకో దేశంలో అయినట్టయితే నాకు మీ అవసరం లేదండి, పొల్యూషన్ పోవాలా, ఎన్వైరన్మెంట్ బాగుండాలా, ప్రకృతి వికసించాలా, గ్రీన్స్ పార్టీ నాకేం మిగతా అదే ఎజెండా. ఆ గ్రీన్స్ పార్టీకి 5% 3% ఓట్లు వేయచ్చు, ఓట్ల దగ్గర సీట్లు వస్తాయి. ఇంకొకటి నాకు ఇదంతా వద్దండి, స్వేచ్ఛ కావాలి, ఆర్థిక స్వేచ్ఛ కావాలి, ప్రభుత్వం పరిమితంగా ఉండాలి, లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ, వాడికి ఓట్లు వేసుకుంటారు. వాడికి 5% 6% ఓట్లు వస్తే వాడు బదవులు ఉంటాడు. కానీ మంది ఫస్ట్ పాస్ట్ పోస్ట్ బ్రిటిష్ పద్ధతి. ఇక్కడ ఏమిటంటే ఇంత డిగ్రీ పోలరైజేషన్ ఇన్ఎవిటబుల్గా ఉంటుంది. వీడు కాబట్టి వాడు కాబట్టి వీడితే పేరు మార్గం లేదు. అది లేనప్పుడు కొరతలు ఉంటాయి, ప్రతి పార్టీలో కొరతలు ఉంటాయి, ఇన్ఎవిటబుల్గా ఉంటాయి, మనకు అన్నీ అనుకూలంగా ఉండవు. అందుకే ఎన్నికల వ్యవస్థ మారాలి, దామాషా పద్ధతి కావాలని నేను కోరుతున్నాను. అది ఎప్పుడు వస్తుందో చూద్దాం. కానీ ఈలోగా ఉన్నంతలో వాట్ ఈజ్ ద ప్రయారిటీ? నా కుటుంబానికి, నాకు, నా దేశానికి, నా సమాజానికి ఏది ప్రయారిటీ? ఈ రెంట్లో ఏది దారినవుతుంది? 2 ప్రధాన పార్టీలు కనుక ఒక మంచి మార్గాన్ని వెళుతుంటే, ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తే, చట్టబద్ధ పాలన కట్టుబడి ఉంటే, విధానాల్లో ఈ తిక్కలు లేకుండా ఉంటే, తుకలకలాగా లేకుండా ఉంటే, మిగతా విధానాల్లో మార్పులున్నా కూడా మనం హ్యాపీ. అప్పుడు ఎవరు వచ్చినా మనకు సంతోషం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఏమిటవుతుందంటే చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం అని చెప్పని మౌలికమైన విజ్ఞతని పక్కన పెట్టేసినాయి, దేశ ప్రయోజనాలని పూర్తిగా పక్కన పెట్టేసినాయి. ప్రమాదంలో ఉన్నాం. పోటీ, నిజమైన పోటీ ఉండి రెండింటి మధ్య ఒక పెద్ద మౌలికంగా దేశ భవిష్యత్తు పట్ల తేడాలు లేకుండా ఉంటే, ఆర్థిక ప్రగతి విషయంలో తేడాలు లేకుండా ఉంటే, అధికార వికేంద్రీకరణ తేడాలు లేకుండా ఉంటే వెరీ హ్యాపీ. 2004లో తప్పులు దున్నా కూడా 2 పక్కల ఒక రకంగా అపరిస్తుంది. వాజ్పేయి గారి ప్రభుత్వం అన్నా లేకపోతే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చినా కూడా బై అండ్ లార్జ్ ఆర్థిక ప్రగతి కోసం పాటుపడతారన్న నమ్మకం ఉంది. ఇవాళ పరిస్థితి లేదు. అంటే ఆ రకంగా ప్రజాస్వామ్యంలో మరింత ప్రమాదంలో పడ్డాం. ఇది దేశానికి మంచిది కాదు. ఒక పార్టీయే ఆర్థిక ప్రగతికి ఉంది, 2 పార్టీ వ్యతిరేకంగా ఉందనుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో దేశానికి నష్టం అవుతుంది. మీరు చట్టబద్ధ పాలన అంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రిపీటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే లీడర్లు కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, లేకపోతే బ్యూరోక్రసీ కానివ్వండి, ఇప్పుడున్న గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు, మీరు మా రెడ్ బుక్లో ఉన్నారు, రేపు వచ్చాక మీ తాటలో ఇస్తాం అంటున్నారు. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. పరిష్కారం అది కాదు. నువ్వు తప్పు చేసావు, నువ్వు బడితున్నాడే బరి చేసావు, రేపు బడితో నా దగ్గర కొట్టుకొస్తుంది, బరి నాది అవుతుందని చెప్పినది అది పరిపాలన కాదు. ఇవాళ నా ప్రతిపక్షాల మీద దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ నా ప్రధానమైనటువంటి నా ప్రశ్న ఇది. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఉదాహరణకి ఈడీని ఉపయోగిస్తున్నారు చెప్పిన కొంత వాస్తవం ఉండొచ్చు. కేసులు లోతు తెలియకుండా వివరాల్లోకి వెళ్ళాను. కానీ ఖచ్చితంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ ఉందన్న భావం ఉంది కదా, దానిలో అనుమానం లేదు. మీరున్న అదే చేస్తున్నారు. మీరేమంటున్నారు? ఇప్పుడు మేము వచ్చాక ఆ పని చేస్తామని చెప్పి అంటున్నారు, తలాకా తెలుస్తాం అంటున్నారు తప్ప ఇక ముందు ఏ పార్టీ ఉన్నా ఇలా జరగకుండా నేర పరిశోధన విభాగాన్ని కానీ, ప్రాసిక్యూషన్ని కానీ, ఫారెన్సిక్స్ని కానీ, తర్వాత ప్రొసీజర్స్ని కానీ, కోర్టుల్ని కానీ సమూలంగా ఈ రకంగా ఈ మార్పులు తీసుకొస్తాము, ఇది వస్తేనే చట్టబద్ధ పాలన ఉన్నట్టు నిజమైన ప్రజాస్వామ్యం ఒక్కళ్ళు అంటలా. పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, మరొకరు కానీ ఇవాళ మాట్లాడవలసింది
ఈ ప్రజలకి న్యాయం జరగాలని చెప్పంటే చట్టబద్ధ పాలన కావాలి, దానిలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను ఈ రూపంలో సవరిస్తాను ఒక్కరోజు అన్ని చేస్తారని అనుకోవట్లా. కానీ కనీసం ఒక డైరెక్షన్ ఇచ్చి కొన్నైనా చేయడం మొదలెట్టాలి. అది పరిష్కారం తప్ప మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు, లేకపోతే మేము దుర్వినియోగం చేస్తాం, మళ్ళీ వాడు వచ్చి నేను దుర్వినియోగం చేస్తానంటాడు. ఎల్లకాలం నష్టపోయేది ప్రజలే. ఇది మీకు మీ మధ్య పోరాటం కాదు, ఈ దేశ ప్రజల కోసం న్యాయం అందాలి. కాబట్టి ఆ విషయంలో నేను ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా నేను దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాను. దానికి బ్యూరోక్రసీ రెడీగా ఉందా అండ్ అసలు జనరల్ పబ్లిక్ రెడీగా ఉన్నారు? ఎందుకంటే ఎవరైనా నాకు ఈ 5 yearsలో నాకు షార్ట్ టర్మ్ ఎంత గెయిన్ వస్తుంది, నేను అంత మ్యాక్సిమం బెనిఫిట్ అయిపోదాం. బ్యూరోక్రసీకి అయితే ప్రమోషన్స్ అవ్వచ్చు, లేదా కొన్ని ప్లమ్ కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే క్యాడర్కి వీళ్ళకి కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, బిల్స్ అవ్వచ్చు. అంత లాంగ్ టర్మ్ మీరు ఆలోచిస్తున్నారేమో సార్? మీ ప్రశ్న ఏంటంటే ఇట్స్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇన్ డెమోక్రసీ, షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్. ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ కోసం ఫైట్ చేస్తే షార్ట్ టర్మ్గా కొంత రాజకీయ మూల్యం చెల్లించాలి. అందుకే నేను చెప్పేది ఒకటి బ్యాలెన్స్ ఉండాలి. లాంగ్ టర్మ్ కోసం చేస్తానే తాత్కాలికంగా చేయాల్సిన కూడా పక్కన పెట్టినట్టయితే రాజకీయంగా మీకు ఉన్నతి ఉండదు. 2 మీకు చాతుర్యం ఉండాలి. ప్రజాభిప్రాయం లేకుండా మీరేం చేయలేరు. అందుకే లింకన్ ఎప్పుడు అనేవాడు, పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎవ్రీథింగ్, వితౌట్ పబ్లిక్ ఒపీనియన్ నథింగ్ విల్ ఫెయిల్, విత్ పబ్లిక్ ఒపీనియన్ నథింగ్ విల్ ఫెయిల్, వితౌట్ ఇట్ నథింగ్ విల్ సక్సీడ్. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మలచలేకపోతే రాజకీయం ఏంటి? అసలు రాజకీయం ఏంటి? అర్థం ఏంటి? రాజకీయం అంటే మీరు దేశ ప్రయోజనాల కోసం ఒక ఎజెండాని రూపొందించి, ఈవేళ ఈ పొరపాట్లు ఉన్నాయి, ఈ రకమైన మార్పు ఈ సమాజంలో కావాలి, మనం అనుకున్న సమాజం కావాలంటే దానికి మీ మద్దతు కావాలి, మీ మద్దతు ఇస్తే ఈ మార్పులు తెస్తాం, అది రాజకీయం. ఇవాళ ఏమైంది? ఇది రాజ్యాధికారం కోసం పెనుగులాటైంది. అది నాయకత్వ వైఫల్యం. కొన్ని అంశాల్లో అయినా కూడా మీరు చట్టబద్ధ పాలన చేయట్లే. కానీ ఆర్థిక అంశాలు మాట్లాడుకున్నాం, ఒక నవీన్ పట్నాయక్ కానీ లేకపోతే మరొకరు కానీ ఇవాళ కనీసం ఆ రంగంలో ప్రజలు అర్థం చెప్పగలుగుతున్నారు కదా. మీకు రాజకీయ చాతుర్యం లేనప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, మీరంతా మీ పార్టీలో ఇంట్లో కూర్చోండి, వచ్చే తరం వస్తుంది. మన నుంచి ఒత్తిడి కావాలి. అది ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు, మన నుంచి ప్రతిఘటన ఒత్తిడి లేకపోతే కనీసం ఆలోచించే వాళ్ళు, యువత, భవిష్యత్తును కోరే వాళ్ళ నుంచి మరి ప్రతిఘటన రాకుండా మనం కూడా డూడు బస్వాన్లో అయిపోయి దానిలో చేరిపోయేస్తే వాడికిడికి బాకాలు వస్తూ ఉంటే అప్పుడు దేశం ఎట్లా మారుతుంది? ఇప్పుడు ప్రతిఘటన అనేది డిస్కస్ చేస్తాను నేను ఒక్క పాయింట్ తర్వాత. బిఫోర్ దాట్, ఇప్పుడు ఈ అలయన్స్ ఫామ్ అవుతుంది అనుకోండి, సబ్స్టాన్షియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈయన్ని పవర్లో నుంచి దించడానికి, మేం పవర్లోకి వెళ్ళడానికి ఫామ్ అవుతున్న అలయన్స్. సో ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ పొలిటికల్ గోల్ టు గెట్ ఇన్ టు పవర్ అండ్ డీథ్రోన్ ద మ్యాన్ ఇన్ పవర్ రైట్ నౌ. ఇప్పుడు వీళ్ళకి పాలసీ అలైన్మెంట్స్లో చాలా మిస్ మ్యాచెస్ ఉండొచ్చు. మీకు ఇద్దరు లీడర్స్ చాలా క్లోజ్గా తెలుసు. ఎక్కడైనా మిస్ అలైన్మెంట్స్ అయ్యే ఛాన్స్ ఉందా? మిస్ మ్యాచెస్ పొటెన్షియల్ ఎక్కడుంది? అలైన్మెంట్కి పొటెన్షియల్ ఎక్కడుంది? వాళ్ళు కన్వర్జెన్స్కి ఏమైనా వర్క్ చేస్తున్నారు? ప్రజాహితం కూర్చి కనుక తపన ఉంటే అభిప్రాయ భేదాలు అనివార్యంగా ఉంటాయి. మన ఇద్దరికి కూడా ఉంటాయి, ఏ ఇద్దరు మనుషులకి అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ ప్రజాహితమే లక్ష్యంగా ఉన్నట్టయితే మనకు చరిత్ర, మన దేశ చరిత్ర కానీ, మన రాష్ట్ర చరిత్ర కానీ, ప్రపంచ చరిత్ర కానీ గత 70-80 ఏళ్లలో మనకు చాలా పాఠాలు నేర్పింది. కాబట్టి దెర్ ఈజ్ ఎ వెరీ బ్రాడ్ కన్సెన్సస్ అవైలబుల్. దానికి మనం సిద్ధంగా ఉన్నాం లేదా అన్నది తప్ప నివారించలేనటువంటి భేదాలు ఏం లేవు. సో ప్రతిఘటనకి పాయింట్ వస్తాయి. లాస్ట్ 1 month నుండి అట్లీస్ట్ లైక్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది. పెద్ద పెద్ద హోర్డింగ్స్ లేవు, చుట్టూ బ్యానర్లు, పోస్టర్లు లేవు. ఎలక్షన్ క్యాంపెయిన్ అట్లీస్ట్ లీడర్లు వచ్చి నా నెత్తిన కంట్లో పడి నాకు చెప్పట్లేదు నేనే నిన్ను ఉద్ధరిస్తున్నాను అని చెప్పట్లా. బట్ సోషల్ మీడియాలో లేచిన దగ్గర నుండి మీరే నమ్మకం, మీరే జీవితం, మీరే మా దేవుడు, ఇవే పాటలు. వాట్సాప్లో నేను వద్దన్నా నాకు మెసేజ్లు, IVRS కాల్స్ వస్తున్నాయి. అల్గరిథమ్స్, అన్ఫార్చునేట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ అల్గరిథమ్స్ నా యూట్యూబ్ నిండా. నేను పొరపాటున ఒక లీడర్కి సంబంధించిన ఒక వీడియో చూసానంటే నెక్స్ట్ డే వాళ్ళ పార్టీ కంటెంట్ అంతా. సో నాకు ప్రతిఘటనకి స్కోప్ ఎక్కడుంది? వాట్ కెన్ ఐ డూ? చాలా తగ్గిపోతుంది. అంటే నా లైఫ్లోకి ఎక్సెసివ్గా వచ్చేస్తున్నారు పొలిటికల్ లీడర్స్. నాకు ఆలోచించే టైం కూడా ఇవ్వట్లేదు. మీ మేనిఫెస్టో ఏంటి, మీ మేనిఫెస్టో ఏంటి, ఎవరు బెటర్ మీ ఇద్దరిలో? నాకు సొంత టైం కరెక్టే స్వాతి. ఇప్పుడు గతానికి ఇప్పటికీ తేడా, గత 10 ఏళ్ళు, ఈ 10 ఏళ్ళుగా ప్రపంచం అంతా చూస్తే మన దేశంలోనే కాదు, కనీసం అదివరకు మీడియాలో ఫిల్టర్స్ ఉండేవి. వాళ్ళకి బయాసెస్ ఉన్నా కూడా కొంత క్రెడిబిలిటీ కోసం అని చెప్పని ఒకటి ప్రామాణికత ఉండేది.
ఒక టాలెంటెడ్ పీపుల్, క్రెడిబుల్ పీపుల్, వాళ్ళ క్రెడిబిలిటీ కాపాడు కోసం ఫిల్టర్స్గా పనిచేస్తారు. మరి ఎక్స్ట్రీమ్ని పక్కన పెట్టేవాళ్ళు, అబద్ధాలని, అవకతవకల్ని, అసత్యాలని పక్కన పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే డెమోక్రటైజేషన్ అయిందో, సోషల్ మీడియా వచ్చిందో, ఒక ఐన్స్టైన్ అయినా పరమ మూర్ఖుడైనా సమానం అయిపోయాడు. కనీసం ఈ బటన్ నొక్కటం విషయంలో ఇద్దరికి తేడాలు లేవు. మహాత్మా గాంధీ చెప్పినా కూడా, లేకపోతే ఒక హంతకుడు చెప్పినా కూడా మనకి తేడా లేకుండా పోయింది. మన దురదృష్టం అది. కానీ మన చేతుల్లో లేదు టెక్నాలజీ. నేను చెప్పేది కొంచెం చాదస్తంగా అనిపించవచ్చు. వీలున్నంత వరకు వాడికి దూరంగా ఉండండి. నేను పాటిస్తున్నాను. సోషల్ మీడియా నేను అసలు పట్టించుకోను. నేను కమ్యూనికేట్ చేయాలంటే సోషల్ మీడియా చాలా అకేషనల్గా అరుదుగా వాడటం తప్ప రోజు ఒక 100 ట్వీట్లు ఇవ్వాల్సిన అవసరం నాకేం కనిపించట్లేదు. నిజంగా అరుదైన ఏమైనా ఉంటే ఇచ్చేది ఇస్తాను అంతే. ఇతరులు విమర్శించినప్పుడు ఏమన్నా దానిలో కనుక కొంత ఫ్యాక్చువల్ బేసిస్ కనిపిస్తే, కొంత తార్కికంగా కొంచెం మర్యాదగా వాళ్ళు మాట్లాడితే, మన అభిప్రాయాలు విభేదించినా కూడా ఐఎమ్ రిపేట్ ఎంగేజ్. లేకపోతే మీ చావండి. దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ముందు మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. క్లారిటీ మనకు కావాలి. లేకపోతే వాడు మనకి పీపీ తెచ్చేసుకుని, కోపం తెచ్చేసుకుని, మనం కూడా రియాక్ట్ అయిపోయి వేరు పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. రెండోది, ఇందాక మీరు చెప్పారు, మన ఎన్నికల వ్యవస్థలో అటు ఇటు మీరు 30 బస్సు, నేను కూడా 40 సెటిల్ అయిపోయి ఉంటాను. 35 ఇంకా అందరూ మారక్కర్లా. 10-15% ఓటర్లు కనుక ఆలోచించడం మొదలెడుతున్నారన్న భావం కలిగితే పార్టీలకు వెంటనే దారికి వచ్చేస్తారు. నేను లోక్సత్తా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా నేనేదో ఈ ఎన్నికల వ్యవస్థలో వీళ్ళంతా డబ్బుల పంపిణీలో, ఈ తాత్కాలికమైన తాయిలాల పంపిణీలో, ఈ కులం మొత్తం గొడవల్లో లోక్సత్తా లాంటిది వెంటనే గెలిచేస్తున్న భ్రమ నాకేనాడు లేదు. 10% ఓట్లు వస్తాయి అని నేను నమ్మాను, ఆశించాను. 10% ఓట్లు చూపెట్టేది దేశం మారిపోయింది. అది ఎన్నికల వ్యవస్థ ఉంది. మనలాంటి ఎన్నికల వ్యవస్థలో 10% ఓట్స్ ఆర్ ఎనఫ్ ఇఫ్ దే ఆర్ థింకింగ్ అండ్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు గో బియాండ్ పెట్టి లాయల్టీ. నేను నా కులానికి అంకితమైన, ఈ పార్టీకి అంకితమైన, నాకు మార్పు ఉండదంటే ప్రజాస్వామ్యం పూర్తిగా స్తబ్దం అయిపోతుంది. ఇట్స్ ఎ డిజాస్టర్. కొన్ని కులాలు కలిసిపోయి ఒక పక్క వచ్చింది అనుకోండి, ఓ పార్టీకి కంటిన్యూస్ ఓటేస్తుంది అనుకోండి, ఇంకా దాన్ని ఎవరు ఆపేది? అలా కాకుండా కనీసం ఒక గణనీయమైన శాతంలో ఆలోచించే మనుషులు ఉన్నారు, వీటికి ఖచ్చితంగా ఓటేస్తారు, ఇవాళ ఇది బాగుంటే చేస్తారు, ఇప్పుడు బాగుంటే బాగా చేస్తారు అనుకుంటే అప్పుడు ప్రజాస్వామ్యంలో వికాసం ఉంటుంది. ఖచ్చితంగా మన దేశంలో ఆ శక్తి ఉంది. అందుకనే ఏ పార్టీ కూడా నేను గ్యారంటీ గెలుస్తానని చెప్పిన ఢంకబజీ అని చెప్పలేకపోయినా ఇప్పటిదాకా చాలా సందర్భాల్లో అధికారంలో పార్టీలు ఓడిపోయినాయి. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా ఆ పట్టుత్వం అన్నది. ఆ 10-20% మంది ప్రజలు ఆ పరిస్థితులను ఆలోచించే ఎక్కువ మాట్లాడకపోవచ్చు, వాళ్ళు సోషల్ మీడియాలో అదే పనిగా వాళ్ళు దిక్కులు పెట్టకపోవచ్చు, కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది నమ్మాలి మనం. 90% మంది ఆలోచించాలన్న మన కోరిక. ఆ స్థాయికి వచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. కానీ గణనీయమైన సంఖ్యలో ఉన్నారు కాబట్టే ఏ పార్టీ కూడా మేము గ్యారంటీ గెలుస్తామని చెప్పలేకపోతున్నారు. గెలిచినప్పుడు ఎన్నో ఎన్నికలు మనం చూసాం కదా. మరి ఈ సోకాల్డ్ సిఫాలజిస్టులు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు, ప్రజల మనసులో ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో జవజీవాలు ఉన్నాయి. ఇన్ని లోపాలున్నా కూడా ఇది బలమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం, కానీ లోపభూయిష్ట ప్రజాస్వామ్యం. సో ఒక మొరాలిటీ కూడా ఉంది మన డెమోక్రసీలో అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళ రీతిలో ఉంది. మనం మొరాలిటీ అంటే అది గీత గీసినట్టు కాకుండా బ్రాడ్గా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరు చెప్తోంది వాస్తవం, ఎవరు చెప్తోంది కాదు, ఏది సెన్సిబుల్గా ఉంది, ఏది కాదన్నది ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే అందుకనే డబ్బులు తీసుకున్నా కూడా ఇది రెండు పార్టీలకి 2 విషయాలు మీరు గమనించారు లేదో, ఇద్దరు ఇచ్చిన డబ్బులు సమానంగా భావించట్లా. క్యాండిడేట్ని బట్టి చూస్తున్నారు. ఒక క్యాండిడేట్ దగ్గర బాగా డబ్బులుంటే ఆయన 1000 రూపాయలు, ఆయన 2000 రూపాయలు, ఇంకో ఆయన దగ్గర అంత డబ్బులు లేకపోతే ఆయన 500 సమానంగా భావిస్తున్నారు. ఆ తర్వాత నచ్చాడు కొట్టేస్తున్నారు. అంటే ఒక పెక్యులియర్ సెన్స్ ఆఫ్ మొరాలిటీ. అది మనం మామూలుగా చట్టాలకో లేకపోతే మామూలు దీనికో లొంగేది కాదు. ప్రజలు ఒక ఎస్ఎస్ చేసుకుంటున్నారు. వాడు 2000 ఇచ్చిన మొత్తం గెలవట్లేదు. తెలంగాణ ఉప ఎన్నికలు 2 చూడండి మీరు. హుజూరాబాద్లో ఒక 150-200 కోట్లు ఖర్చు అయింది. అధికార పార్టీ చాలా ఖర్చు పెట్టింది. కానీ నెగ్గింది ఎవరు? రాజేందర్, ప్రతిపక్షంలో ఆయన ఖర్చు పెట్టాడు, కానీ తక్కువ పెట్టాడు వీళ్ళతో పోలిస్తే. ఆ తర్వాత ఎన్నికలో బీజేపీ చాలా ఎక్కువ ఖర్చు పెట్టింది. రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఆయన నెగ్గింది ఎవరు? ఈసారి అధికార పార్టీ చెందిన ఇద్దరు ఖర్చు పెట్టారు, కానీ ఇది 2 కేసుల్లో కూడా ఎక్కువ పెట్టినాడు గెలవాల. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ అసెస్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. ఇది ఊరికే ఓటు డబ్బులు కమ్ముడిపోవటం కాదు, మరొకటి కాదు. డబ్బుల ప్రభావం లేదంటే మూర్ఖత్వం. కానీ ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ డెమోక్రసీ. మనకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉండాలి,
నిరంతర పోరాటం ఉండాలి. క్రమక్రమంగా దీన్ని ఎలా బాగు చేయాలో వ్యవస్థీకృతంగా పోరాడగలపాలి. నేను ఓడిపోతే దేశం అంతా నాశనం అయిపోయింది, నేను గెలిస్తే దేశం అద్భుతంగా ఉంది, ఇది చాలామంది చెప్పే మాటలు. ఇది చాలా చాలా పిచ్చి వాదన, ప్రమాదకర వాదన. ఎవరు నెగ్గినా కూడా ప్రజాస్వామ్యం అనేది సజీవంగా ఉన్నది. రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందనుకోండి, వీ ఆల్ మస్ట్ యాక్సెప్ట్ దట్ అండ్ వీ ఆల్ మస్ట్ కోఆపరేట్. వాళ్ళు సిద్ధమంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వం, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మనవాళ్ళు, మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి. వాడు కులం ఏంటి, వాడి పార్టీ అంటే నాకు అనవసరం. మనం ఎన్నుకున్నాం, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వచ్చారు, మన ఓటు వాళ్ళకి ఇస్తున్నాం, మన పన్నుల డబ్బు వాళ్ళకి ఇస్తున్నాం, బాధ్యతలు పెట్టినాం, వాళ్ళు మన జవాబుదారీగా ఉంటారు. ఆ రకంగా కాకుండా శక్తి రాజ్యాల మధ్య వైరంగా పెట్టుకుని ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళకూడదన్న తత్వం పోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మనం వెల్కమ్ చేయాలి, సపోర్ట్ చేయాలి అన్నారు. ఎవరు వచ్చినా సరే ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం ఆమోదించాలి. అది ప్రజాస్వామ్యం. సార్ యాక్చువల్లీ పబ్లిక్ మిమ్మల్ని అలానే చూస్తున్నారు, యాజ్ ఎ వెల్ విషర్ ఆఫ్ ద స్టేట్. ఏ ప్రభుత్వం వచ్చినా సరే జేపీ గారు వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, వాళ్ళు వెల్ విషర్గా ఉంటారు అని. మరి అలాంటి మీరు ఓపెన్గా వచ్చి ఒకళ్ళ వెనకాల వెయిట్ త్రో చేయాల్సిన అవసరం? కారణం చెప్పాను కదా స్వాతి, ఇప్పుడు రెండు పక్షాలు సమానంగా ఉండి తప్పులు కానీ ఒప్పులు కానీ ఉండి రెండు వల్ల కూడా దేశ ఆర్థిక భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఉంటే వేరే ఓకే. ఇవాళ ఆ పరిస్థితి మీరు సలహా ఇచ్చిండొచ్చు కదా, కరెక్ట్ చేయమని చెప్పి డైరెక్షన్. ఈ 5 ఏళ్లుగా నేను ప్రతిరోజు వాగుతూనే ఉన్నాను కదా, గొంతు పోయేదాకా. కాబట్టి వీళ్ళు వింటారని కాన్ఫిడెన్స్ ఉందా? నేను చెప్పాను కదా, గత చరిత్ర, వాళ్ళ ఎజెండా, ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు. అండ్ మీతో ఉన్న రిలేషన్షిప్ అందరితో ఉంది. నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో రిలేషన్షిప్ ఉంది, ఉన్నంత మేరకు ఎవరితోనూ పూసుకు తిరిగేది లేదు, ఎవరితోనూ దూరంగా ఉండేది లేదు. నాకు సోనియా గాంధీ గారితో అత్యంత సన్నిహిత సంబంధం ఉంది, నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా తెలుసు నాకు. కాబట్టి రిలేషన్షిప్ వ్యక్తిగతం. ఇదేమన్నా మనకు పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నామన్నా, దీనిలో వ్యక్తిగత సంబంధాలకు తావులేదు. మీ విధానాల వల్ల, మీ రాజకీయం వల్ల రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అవుతుంది. ఒక్కటే ప్రమాణం అంతే. వ్యక్తిగతంగా మనకి ఏ రకమైన కక్షలు కార్పణ్యాలు లేవు, మనకేమంత వైరుధ్యాలు ఉంటాయి. అసలు బై ద టైం మీరు అలయన్స్కి సపోర్ట్ అనౌన్స్ చేసే టైంకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఎవరికి ఓట్ అయ్యాలో ఫిక్స్ అయిపోయి ఉంటారు. తెలియదు నాకు, అయి ఉండొచ్చు, నేను చెప్పలేను. సో వాట్ డిఫరెన్స్ డిడ్ యూ వాంట్ టు మేక్? ఇంకొంచెం ముందు సంగతి తెలియదు. ఇప్పుడు అంటే టైమింగ్ ఏమైనా రీజన్ ఉందా? ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, అంటే ఎలక్షన్లు వచ్చిన టైంలో కాకుండా దాని సంబంధం లేకుండా మాట్లాడితే అది సందర్భం కాదు. అందుకని ఆ టైమింగ్ చూసి, ఎందుకంటే మీ టైమింగ్ మీద కూడా చాలా ఈ టైమింగ్ కి కారణం ఏమి? ఎలక్షన్ టైంలో కాకుండా ఎప్పుడు చెప్తాం ఎన్నికల్లో ఓటు కూర్చి, రైట్, మీరు ఒక పార్టీని లేదా కూటమిని ఫలానా కారణాలు గెలిపించండి అని చెప్పి ఎప్పుడు చెప్తాం మనం? ఎన్నికలు ఉన్నప్పుడు చెప్తాం. అమ్మ అంటే బూత్ మాట్లాడితే ఎట్లాగా నాకు అర్థం కాదు. ఎలక్షన్తో సంబంధం లేకుండా మాట్లాడితే రోజు పోటాడడం ఇదేమన్నా కాదే. అందుకని ప్రభుత్వంలో ఎవరున్నా కూడా నేను వారి మంచిని కోరుతాను, వారు మంచి చేయాలని కోరుతాను, వారికి మంచి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వారు కొద్ది మంచి చేస్తే దాన్ని మెచ్చుకుంటాను, ఎందుకంటే కొంచెం ఇంకా మంచి చేస్తారు నాస్తో. ఎలక్షన్ టైం వచ్చాక ఇంకా మంచి చేయడం కాదు, ఇప్పుడు తీర్పు వచ్చేసింది. తీర్పు విషయంలో మనం స్పష్టంగా తీర్పు చెప్పాలి అవసరమైనప్పుడు. ఇద్దరు తేడాలు సమానంగా ఉన్నారు అంటే మౌనంగా ఉండొచ్చు మనం. అలా లేదు, నేను కారణం చెప్పాను కదా, సమానంగా లేరు. చాలా స్పష్టంగా ఒక పక్కన ఓ భవిష్యత్తు కనిపిస్తుంది, ఇంకో పక్కన అంధకారం కనిపిస్తుంది. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఒక డీప్ క్రైసిస్ ఉంది, అది డిస్కస్ చేసి కంక్లూడ్ చేద్దాం. అది అన్ఎంప్లాయ్మెంట్, ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే చదువుకున్న వాళ్ళలో 35 to 40% ఉద్యోగాలు లేవు. ఈ క్రైసిస్ని సాల్వ్ చేయడం అంత ఈజీ అయితే కాదు, ఎవరికి కాదు. ఇది ఇస్ గ్లోబల్ క్రైసిస్, గ్లోబల్ మ్యాగ్నిట్యూడ్. దానికి సొల్యూషన్ ఇది ఏపీలోనే కాదు స్వాతి, ఇండియాలోనే ఏడాదికి 1,30,00,000 మంది జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. ఒక పక్కనేమో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఆ స్థాయిలో తయారు కాల. అందుకే నేను ఆర్థిక ప్రగతి, మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుబడులు రోజు ఎందుకు అరిచేది, వీటన్నిటికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. చైనా 8 కోట్ల మందికి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉపాధి ఇవ్వగలిగింది. మనం ఇటీవల కొంత ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్లో అందరికీ ఇంప్లిమెంట్, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల స్పిన్ ఆఫ్స్ చాలా ఉంటాయి. బట్ లో పేయింగ్ జాబ్స్ కదా చైనాలో క్రియేట్ చేసినవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు 5,000 10,000 ఇస్తానంటే ఉద్యోగం స్వర్గం అంటే ఎట్లాగా కాదు కదా, ప్రతి వాళ్ళకి 50,000 లక్ష కావాలి, సాధ్యం కాదు. దట్స్ ఆల్. లెట్ మీ బి బ్లంట్, మన ఆర్థిక వ్యవస్థలో అది సాధ్యం కాదు. అందరికీ వాళ్ళ డ్రీమ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అని మాట్లాడే వాళ్ళు చాలామంది అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ తేరగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి, పని చేయకపోయినా పోషించాలి, మార్కెట్లో 20,000 ఉంటే వాళ్ళకి 60,000 ఇవ్వాలి, పని చేయకపోయినా కూడా వాళ్ళని అలాగే కాపాడుకోవాలా, వాళ్ళ లంచాలు మింగినా కూడా సహించాలా.
వాళ్ళు పెన్షన్ కంట్రిబ్యూషన్ చేయకుండా పెన్షన్లు ఇవ్వాలా? ఇదైతే ఇది సమాజానికి సాధ్యం కాదు. ఈ సమాజంలో 197 మంది ప్రభుత్వం బయట ఉన్నారు, 185 మంది అసంఘటిత రంగంలో రెక్కాడితే డొక్కాడుకున్నారు. ఈ సమాజం ఈ 85% మందిని పెంచడం ఎట్లా? ఈ 97% మంది ప్రభుత్వం బయట ఉన్న వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉత్పత్తి ఏం జరగట్లా. మీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కావచ్చు, మీ చేతికి ఉన్న వాచ్ కావచ్చు, మీ చేతిలో ఉన్న పెన్ కావచ్చు, మీ ఎదురుగా ఉన్నటువంటి ఐప్యాడ్ కావచ్చు, ఈ మైక్ కావచ్చు, మన కాళ్ళకి చెప్పులు కావచ్చు, చేతి గడియారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందా? వీటి నుంచి వస్తుంది మనకు ఉపాధి, లేకపోతే మనకు అందే సేవలు కావచ్చు. అంచేత ఉపాధి ప్రభుత్వం నుంచి రాదు, ఇది పచ్చి అబద్ధము. దీని నుంచి బయటపడాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుందంట. మీరు రైల్వేస్ను ఆర్మీ తీసేస్తే మొత్తం జాతీయ స్థాయిలో ఉద్యోగాలు 30 లక్షలు లేవు. మొత్తం ఉద్యోగాలు 30 లక్షలు లేవు. ఎట్లా ఇస్తారు? పోనీ ఇచ్చారనుకుందాం, ఒక్క సంవత్సరం 1,30,00,000 మందిలో 30 లక్షల మంది ఇచ్చారు. మిగతా వచ్చే సంవత్సరం సంగతి ఏంటి? ఇంకో 30 లక్షలు ఇస్తావా? ఏమి డ్రామా ఇది? 45 ఏళ్ళ దాకా వయసు పెంచాము, 50 ఏళ్ళ దాకా పెంచాము, 100 ఉద్యోగాలే ఉంది, 1,00,000 మంది పోటీ పడతారు. ఈ 1,00,000 మందికి భ్రమలు వస్తాయని చెప్పని. కాబట్టి ముందు దీని నుంచి సమాజం బయటపడాలి, రాజకీయం బయటపడాలి. నిజాయితీగా కొంతమంది అయినా మనలాగా మాట్లాడాలి, వాస్తవాలు చెప్పాలి. నేను చెప్పింది 100% వాస్తవం కాదని ఒక్కళ్ళని చెప్పన్నాడు. 2, ఎకానమీ పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, సర్వీసెస్ పెరగాల, మిగతా రంగాల్లో స్కిల్స్ పెరగాల, ప్రొడక్టివిటీ పెరగాల. అగ్రికల్చర్లో ఉదాహరణకి ఈ మధ్యకాలంలో హార్టికల్చర్ బాగా వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రాసెసింగ్ ఎక్కడుంది? రిటైల్ చైన్స్ ఎక్కడున్నాయి? ఎక్కడ మోడర్నైజ్ చేస్తున్నాం? చేయట్లే ఎకానమీ. దానికి పెట్టుబడులు కావాలి, దానికి దీర్ఘకాల వ్యూహం కావాలి, ఎకానమీ పెరగాల. 3, డిగ్నిటీ ఆఫ్ లేబర్ పెరగాలి మనలో, మన మనసులో. మనం కూడా పూలమ్మిన చోట కట్టలము, నేను అగ్రకులం వాడిని, నేను కార్పెంటరీ చేయటం ఏంటి, ఎలక్ట్రీషియన్కి పని చేయటం ఏంటి? అరే బాబు, సమాజానికి పనికొచ్చే ఏ పనైనా చట్టబద్ధమైనంత వరకు చాలా నోబెల్ కార్యక్రమం అది. ఒక జిల్లా కలెక్టర్ కంటే బాత్రూంల పూడిక తీసేటువంటి ప్లంబర్ చాలా మిన్న. ఒక పని చాలా తక్కువైంది, నాకు నామోషి, ఇది చాలా మూర్ఖమైంది. కుల వ్యవస్థ వల్ల మనలో వచ్చిన భావం ఇది. దాని నుంచి మనం బయటపడాలి. ఎనీథింగ్ ఈజ్ ఓకే. 10 మందికి పనికొచ్చేది ఏదైనా సరే, ఆదాయం వచ్చేది ఏదైనా సరే, ప్రొడక్టివిటీ పెంచుకుందాము, ఆదాయం పెంచుకుందాం తప్ప ఇవి చేయకూడనివి, ఈ చేయగలనివి ఈ మాత్రం చేస్తానన్న భావం నుంచి పోవాలి. ఈ 3 జరగాల. ఇట్స్ ఎ మ్యాసివ్ ప్రాబ్లం. ఇండియాకి #1 ఛాలెంజ్ ఇవాళ అది, #1 ఛాలెంజ్ అది. కాబట్టి దీనికి ఈజీగా పరిష్కారాలు ఉన్నాయి. మోదీ గారి దగ్గర, లేకపోతే మీ దగ్గర, నా దగ్గర ఉన్నాయనుకుంటే భ్రమ. ఇట్స్ రిక్వైర్స్ ఎనార్మస్ ఎఫర్ట్. కానీ దానిలో కీలకమైనది ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక ప్రగతి లేకుండా, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా జాబ్ క్రియేషన్ అసాధ్యం. అండ్ ఆల్మోస్ట్ 10 to 15% ఫస్ట్ టైం ఓటర్స్ వస్తున్నారు. వీళ్ళందరికీ ఇది హ్యూజ్ క్రైసిస్. అదేదో ఒక కొటేషన్ గుర్తొస్తుంది సార్. ఒక ఇండియన్ బ్యూరోక్రాట్ సౌత్ కొరియా వెళ్ళారట. వాళ్ళు ఎలా ఇంత ప్రగతిని సాధించారు అని చెప్పి స్టడీ చేయడానికి వెళ్తే వాళ్ళు మేము ఇచ్చేసాం, అది చేసాం అంతా చెప్పారట. అదేంటయ్యా ఇవన్నీ మా 5-year ప్లాన్స్లో ఉన్నాయి అన్నట్టు మన బ్యూరోక్రాట్. అందుకే అండి, అదిగోండి మీ 5-year ప్లాన్స్ మేము అట్లా అటకలో పెట్టేసాము, అవి వదిలేసి మేము ఇంప్లిమెంట్ చేసాము అన్నారు. సో వీ హ్యావ్ ఐడియాస్ బట్ యూ హ్యావ్ నాట్ బీన్ ఇంప్లిమెంట్. అదేంటంటే ఇప్పుడు ముగింపుకు వస్తున్నాం కాబట్టి ఎన్ని తప్పులు జరిగినా మన ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత గ్రోత్ అంటూ వస్తూ ఉండేది మొదటి నుంచి. 1-2 సంవత్సరాలు మినహాయిస్తే 1991 నుంచి ఖచ్చితంగా ప్రధాన పార్టీలు జాతీయ స్థాయిలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవాళ్ళు కొంచెం మంచి పనులు చేశారు. చెడు చేస్తూనే కొన్ని మంచి కూడా చేశారు. ఈవేళ పక్వానికి వస్తుంది. వీ హ్యావ్ ఎ ఫినామినల్ ఆపర్చునిటీ. ఇండియా ఈవేళ ప్రపంచంలో ఆర్థికంగా పరిస్థితులు కొంచెం గందరగోళంగా ఉన్నా కూడా మనం కనుక మనకున్న ఆపర్చునిటీస్ ఉపయోగించుకుంటే వచ్చే 20-25 ఏళ్ల పాటు 7-8% ఇంకా వీలుంటే 9-10%, అంటే ఎక్కువ చెప్పి తక్కువ చేయడం కంటే తక్కువ చెప్పి ఎక్కువ చేయడం మంచిదని చెప్పి నేను కొంచెం 7-8% అంటున్నాను. అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ ఇది మన బర్త్ రేట్ కాదు. దాన్ని కాపాడుకోవాలంటే ఆర్థిక క్రమశిక్షణ కావాలి, దీర్ఘకాల విధానాలు కావాలి, పెట్టుబడులు కావాలి. అందుకే ఈవేళ పార్టీ ఏమిటి, వాడు కులం ఏంటి, మతం ఏంటి పక్కన పెట్టండి. ఎవడు దేశంలో ఆర్థికాభివృద్ధికి పట్టం కడతాడో, ఎవడు దానికి పునాదులు వేస్తాడో వాడే మనకు దేవుడు. ఎవడు దానికి వ్యతిరేకంగా చేస్తాడో, మనిషి ఎంత మంచివాడైనప్పటికీ, ఎంత మంచి హృదయం అయినప్పటికీ, మంచి హృదయం వల్ల మంచి పనులు జరగవు, మంచి వ్యూహం వల్ల, మంచి ఆచరణ వల్ల మంచి పనులు జరుగుతాయి. ఓ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నాడంటే ఆయన ఎలాంటి వాడు ఇంట్లో నాకు అనవసరం, నాకు ఆపరేషన్ సరిగ్గా చేయగలడా లేదా, నా ప్రాణాలు కాపాడగలడా.
మిగతా అన్నీ నాకు అనవసరం. వాడు కులం అనవసరం, వర్గం అనవసరం, మతం అనవసరం, వాడంత మంచిగా ఉంటాడు, అంత బాగా నవ్వుతాడు, నాకు అంత అనవసరం. నా ప్రాణాలను కాపాడతాడా లేదా? ఇవాళ ఆర్థిక వ్యవస్థ ప్రాణాలను కాపాడాలి, ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలి. అది చేసేవాడు దేవుడు, అది చేయనివాడు దేశాన్ని ద్రోహం చేసేవాడు. సో ఈ ఆర్థిక వ్యవస్థ గురించి ఇంత థరోగా విన్న ఒక వ్యూవర్ ఉన్నారు. వాళ్ళు అర్బన్ వ్యూవర్ ఫోన్ పెట్టుకొని జేపీ గారు ఎంత బాగా చెప్తున్నారు అని విన్నారు, అప్రిషియేట్ చేశారు, వీడియోని లైక్ చేశారు. ఎలక్షన్ డే వెళ్ళి ఓటు వేయరు అనుకోండి, వాళ్ళకి ఒక మెసేజ్ చెప్పి కంక్లూడ్ చేద్దాం. స్వాతి, పూర్వం ఉన్నంత అధ్వానంగా లేదు. ఒక 30 ఏళ్ల క్రితం మీరు చెప్పింది చాలా వాస్తవం. పట్టణాల్లో వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, యువత ఓటు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను చాలా సగర్వంగా చెప్తున్నాను, ఈ దేశంలో మన ఎన్నికల వ్యవస్థ ఉన్న దేశాల్లో అందరికంటే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. ఇక్కడ 65% మంది ఓట్లు వేస్తున్నారు, పట్టణ ప్రాంతాల్లో కూడా. 65% కూడా అండర్ ఎస్టిమేట్. ఎందుకంటే మనకి ఉండాల్సిన ఓట్ల కంటే ఎక్కువ సంఖ్య నమోదై ఉంది. దొంగ ఓట్లని కాదు, చనిపోయిన వాళ్ళ పేర్లు, ఊరే వేరే వాళ్ళ పేర్లు, ఆ పేర్లను తీసేట్లా. పెద్ద దానిలో దొంగ ఓట్ల పట్ల, ఎందుకంటే ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి, వేరే మార్గాలు ఉన్నాయి కాబట్టి. అంచేత నిజంగా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 65 మీద ఇంకో 10 వేసుకోవచ్చు మన దేశంలో, ఎందుకంటే ఇన్ఫ్లేటెడ్ ఎలక్టరల్ రోల్స్ ఉన్నాయి కాబట్టి. కానీ అయినా కూడా గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ ఓటేస్తున్నమాట వాస్తవం. నేను కోరేది. ఒకటి, రాజకీయాన్ని ద్వేషిస్తూ కూర్చుని డ్రాయింగ్ రూమ్లో కబుర్లు విమర్శలు చేసి ఓటింగ్కి దూరంగా ఉండటం వల్ల నష్టం జరిగేది మీకే. దుర్మార్గుల దుష్పరిపాలన మీరు అనుభవించాల్సి వస్తుంది. ఇది నా సొంత మాట కాదు, 2500 ఏళ్ల క్రితం ప్లేటో చెప్పాడు. ప్రభుత్వం ఏం చేస్తుందో పట్టించుకోకుండా కూర్చుంటే జరిగే నష్టం దుర్మార్గుల దుష్పరిపాలనకు గురవటం మీరు అని చెప్పాను. రెండోది, ఒక అద్భుతమైన అవకాశం మన పిల్లలకి, మన సమాజానికి, మన దేశానికి ఉంది. మీరు మీ పిల్లల కోసం అయితే పిల్లల గురించి ఆలోచించండి, చుట్టూ ఉన్న సమాజం అయితే సమాజం ఆలోచించండి, దేశం అంటే దేశం గురించి ఆలోచించండి. ఒక అవకాశం కనిపిస్తుంది, దాన్ని కాపాడుకోవటం మనకు అవసరం. మళ్ళీ అరుదైన అవకాశం మళ్ళీ రాదు. ప్రతిరోజు భారతదేశం పెరగండి నుంచి ప్రపంచంతో కూర్చోదు. వాళ్ళు మనమంతా కూడా మన తన్నుకు వచ్చి కులాలు, వర్గాలు, పార్టీలు కూడా తన్నుకు దేశం నాశనం చేసుకుంటూ వాళ్ళు ఎవరో మన పేట దయచూపెట్ల కన్నులు కాచరు, వాళ్ళ పోటీలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మనకు అరుదైన అవకాశం ఉంది. దీన్ని కాపాడుకోవాలంటే మీ గొంతు విప్పండి. మీ గొంతు విప్పడం అంటే ఓటు వేయడం, రోడ్డు మీద అరవటం కాదు. ఇది అయిన తర్వాత ఇప్పుడే చెప్తున్నాను, రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం రావచ్చు, యూపీఏ ప్రభుత్వం రావచ్చు, రాష్ట్రం జాతీయ స్థాయిలో. ఇప్పుడు యూపీఏ కాకుండా ఇండియా అలయన్స్ అన్నారు కదా. ఓకే, నేను పాత భాష మాట్లాడుతున్నాను. అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావచ్చు, వైకాపా ప్రభుత్వం రావచ్చు. నిర్దిష్టమైన అంశాలు ప్రతిపాదిస్తున్నాను. ఆనాడు కూడా నేను ప్రకటించినప్పుడు కూడా చెప్పాను, 1, 2, 3, 4, 5 పెట్టుబడులు, అమరావతి, పోలవరం, 100 చిన్న పట్టణాల అభివృద్ధి, అక్కడ ఉపాధి కల్పన. ఎక్కడెక్కడ ఏదో చాలా దూరంగా ఉన్నటువంటి మహానగరాలకి నిరుపేదలు రెక్కాడితే డొక్కాడికి వెళ్ళి బిక్కుబిక్కుమంటే బతకడం కాకుండా, భయంతో బతకడం కాకుండా గౌరవప్రదంగా బతికేటువంటి అవకాశం, ఉపాధి అవకాశాలు, కనీస ప్రమాణాలు, అన్ని మార్పుల పైన కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన. కనీసం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఒకరోజున ఈ మాత్రంలో చేద్దాం. వీటికి కట్టుబడను. అవి ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా దానికోసం గొంతు విప్పాలా, ప్రజల్ని సంఘటితం చేయాలా, నిలబడాలి. షూర్ సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్స్పైరింగ్. బికాస్ థ్యాంక్ యూ. లాస్ట్ 5 yearsలో అయితే హోప్ పోయింది, మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కొంచెం హోప్ వస్తుంది. లెట్స్ సీ, ఏ గవర్నమెంట్ అయినా ఒక సిస్టమేటిక్గా మన నెక్స్ట్ 5 yearsని లీడ్ చేస్తారని, ఏపీకి ఒక క్యాపిటల్ తీసుకొస్తారని, మనందరికి ఒక ఐడెంటిటీ ఇస్తారు. ఆన్ దట్ నోట్, టేక్ కేర్ ఎవ్రీవన్. సీ యూ సార్.